ఆలయంలో జరుగుతూ ఉన్న తెలుగు భాష వ్యక్తిత్వ వికాసం నాయకత్వ లక్షణాలు అనే ప్రసంగానికి మీకు అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. హరి ఓం. హరి ఓం. మాతృదేవోభవ. ఆదివారము లేదు, అస్వస్థతయు లేదు, 4 గంటల వేళ స్నానమాడా. అమ్మ, ఆదివారము లేదు, అస్వస్థతయు లేదు, 4 గంటల వేళ స్నానమాడా. శ్రమ ఎటంచును లేదు, చాలటంచును లేదు, రోటి పచ్చడి చేసి నోటబెట్టా. శ్రమ ఎటంచును లేదు, చాలటంచును లేదు, రోటి పచ్చడి చేసి నోటబెట్ట. కోడలంచును లేదు, కూతురంచును లేదు, పని చెప్ప మోమోటమును బడంగా. కోడలంచును లేదు, కూతురంచును లేదు, పని చెప్ప మోమోటమును బడంగా. ప్రాణభయం వార్ధక్యమని లేదు, ప్రాణభయము లేదు, వార్ధక్యమని లేదు, ప్రాణభయము లేదు, ఉపవాసములు చేసి కృప భజింప. ఇట్టి నీ క్రమశిక్షణకెన్ని ఏండ్లు, ఇట్టి త్యాగానుభూతికి ఎన్ని ఏండ్లు. ఇట్టి నీ క్రమశిక్షణకెన్ని ఏండ్లు, ఇట్టి త్యాగానుభూతికి ఎన్ని ఏండ్లు. త్యాగమున అమృతత్వమునందుమనెడి, త్యాగమున అమృతత్వమునందుమనెడి, వేల వేలేండ్ల సంస్కృతి ప్రాణమీవో. వేల వేలేండ్ల సంస్కృతి ప్రాణమీవో. భాష నుంచి, భగవంతుడి నుంచి, మన కుటుంబం నుంచి కూడా ముందు మనం గ్రహించవలసింది క్రమశిక్షణ. ఈ 5 అక్షరాలు ఒక్క మాట బిడ్సుపిలాని విద్యార్థులు మర్చిపోకుండా ఉంటే వారికి జీవితంలో ఏ విషయంలోనూ ఒత్తిడి ఉండదు, ఏ విషయంలోనూ ఓటమి ఉండదు. అన్నీ గెలుస్తారని అర్థం కాదు. అక్కడ గెలిచినా ఓడిపోయినా సమానంగా తీసుకుంటారని అర్థం. అప్పుడు ఓటమి లేనట్టే లెక్క. అది కావలసింది కాదు, దానికి క్రమశిక్షణే ఆధారం. ఆ క్రమశిక్షణ ఇవాళ లోపించింది. అందుకోసం మనం మళ్ళీ వెతుక్కోవలసి వస్తుంది. ఇవాళ దేశంలో పెద్ద దౌర్భాగ్యం ఏమిటంటే, రోడ్డు ప్రమాదాల వల్ల ఎంతమంది చనిపోతున్నారో ఇంచుమించు అంతమందిలో సగం ఆత్మహత్యల వల్ల చనిపోతున్నారు. ప్రమాదం వల్ల చనిపోతే దురదృష్టం అనుకుంటాము. అది కూడా దురదృష్టమేం కాదు, ఒళ్ళు పొగరు. అచ్చ తెలుగు భాషలో చెప్పాలంటే ఒళ్ళు పొగరు. ఆసుపత్రుల్లో ఓపీ అంటారు కదా, ఒళ్ళు పొగరు వస్తేనే అక్కడికి వెడతాం. అవుట్ పేషెంట్ కాదు అది. ఒళ్ళు పొగరేకి బండి నడిపావు, ఓపీకి వెళ్ళావు, లేకపోతే నీకు ఓపీ పనే ఉంది. ఇక ఓకే అంటూ ఉంటాం మనం. ఓకే అంటే ఒళ్ళు కొవ్వెక్కింది, అంతకంటే వెళ్ళేది ఇక్కడ. కారణం క్రమశిక్షణ లేకపోవడమే. ఈ ఆవరణ మొత్తం చూసి నేను ఆశ్చర్యపోయాను. ఎక్కడ ఒక్క వాహనం కనపడలేదు. విద్యార్థులను అడిగితే నడుస్తారండి లేకపోతే సైకిల్ ఎక్కుతారన్నారు. బ్రహ్మలోకం అంటే ఇదేరా బాబు అన్నాను నేను. మొన్న మార్చి నెలలో ఖరగ్పూర్ ఐఐటీలో మాట్లాడాను. అక్కడ చూశాను ఈ వాతావరణం. 11,000 మంది ఉన్నారు అక్కడ. 11,000 మంది హాస్టలే, అన్నీ సైకిళ్ళే. ఎక్కడ అసలు ఆయిల్ కంపు కానీ పొగ కానీ కనపడలేదు. పొగ వాసన కానీ ఆయిల్ కంపు కానీ లేదు. అంటే మనం అనుకుంటే చెయ్యగలమండి ఖచ్చితంగా. కానీ మన మనస్సు ఎలాంటిది అంటే, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళగానే వదిలింది కదా గొడవ, బండి తీసేయి అంతే, గేరు మార్చేయి. మామూలుగా ఉంటే ఒక గేర్లో పెడతాడు, ఒక పొరపాటున అమ్మాయి కనపడిందంటే గేర్ లేపేస్తాడు పైకి. ఈ రకమైన ప్రదర్శనని అమ్మాయిలను నమ్మడం మానేసి 30 ఏళ్ళు అయింది. ఇంకా అమాయకంగా ఉన్నారు అబ్బాయిలు ఇక్కడ.
నువ్వు గేరు మార్చేసి స్పీడ్ పెంచినంత మాత్రం నువ్వు పెద్ద మొగాడివే నా అమ్మాయి ఏమనుకోవట్లేదు ఎక్కడ. అలాంటి అజ్ఞానంలో ఎవరు లేరు. వాళ్ళు ఇంతకంటే గేరు మార్చగలరు, వాళ్ళు ఇంతకంటే స్పీడ్ పెంచగలరు. అవకాశాలు రాక ఊరుకున్నారంతే. ఇప్పుడు వచ్చాక వాళ్ళు మారుస్తున్నారు, గేరు బాగా మారుస్తున్నారు. ఇప్పుడు తెలిసిపోతుంది. ఇంకా అనవసరం ఆ ప్రయత్నాలండి. మన ప్రాణం పోగొట్టుకోవడం తప్పితే ఏం లేదు ఇక్కడ. అన్నిటికీ మూలమైంది క్రమశిక్షణ. అది నాకు అలవాటైన మా అమ్మ ప్రార్థన ద్వారా మీకు తెలియజేద్దాం చూసి. ఆదివారము లేదు, అస్వస్థతయు లేదు, 4 గంటల వేళ స్నానమాడా. మా అమ్మగారు 91 సంవత్సరాలు బతికారు. ఆదివారం లేదు, అనారోగ్యం లేదు, ఎప్పుడూ 4 గంటలకు లేవలసిందే. నా వయస్సు పిల్లలు ఉన్నటువంటి తల్లులందరూ అలాగే ఉండేవారు. ఇప్పుడు 90 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్న వాళ్ళందరూ ఇప్పటికే అలాగే ఉండేవారు. వాళ్ళకి నిద్ర పట్టదు. ఎందుకంటే అలవాటు పట్టారు. అదేం వ్యాధి కాదు, నిద్ర పట్టకపోవడం వ్యాధి కాదు. వాళ్ళు 4 గంటలకు లేవడానికి అలవాటు పడ్డారు. కాబట్టి తర్వాత ఏదైనా ఒక సందర్భం వచ్చి ఇంట్లో వాళ్ళు ఇప్పుడే లేవకుండా అత్తయ్య అన్న ఏం లేకుండా అలా ఉంటామే, నిద్ర పట్టదే అని లేస్తారు వాళ్ళు. 4 గంటలకి తర్వాత నా తల్లి నిద్ర లేవడం నేను ఎప్పుడు చూడలే. అసలు నేను లేచాక ఆవిడ నిద్ర లేవడం నేను చూడలేదు, ఎంత అనారోగ్యం ఉన్నా సరే. పైగా అప్పుడు వేడి నీళ్ళు చన్నీళ్ళు ఏముంటే స్నానం చేయాల్సింది. ఇంకా మళ్ళీ వేడి నీళ్ళు కాగలేదు, కాగేది ఏమిటి, పోసేసుకోవడమే అంతే. నేను నమ్మునిగిన వాడికి చలి ఏమిటి అనేది. చన్నీళ్ళు అలవాటు పడితే కష్టాలకు కూడా అలవాటు పడతాం. కష్టాలు ఎలాంటివంటే చన్నీళ్ళు లాంటివే. 4 చెంబులు పోసుకున్నాక చన్నీళ్ళలో చలి ఉండదు. 4 కష్టాలు వరుసగా వచ్చాక కష్టాలు కూడా కష్టాల్లో ఉండవు, సరదాగా ఉంటాయి. చన్నీళ్ళు అలవాటు పడితే కష్టాలు తెలుస్తాయి. 4 చెంబులు పోసుకునే వరకే చలి, ఎంత ఇప్పుడంతా వచ్చేది చలికాలమే కదా. కానీ అయ్యప్ప దీక్షలు ఈ దీక్షలు పట్టేవాళ్ళని మీరు గమనించిన వాళ్ళు 4 గంటలకే స్నానం చేస్తారు, చన్నీళ్ళలోనే చేస్తారు. వీలైతే ఏదైనా కాలువ చెరువు ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళు. మరి ఎలా చేస్తున్నారు? దేవుడి కోసం అయితే చేయగలుగుతున్నాం కదా, దేశం కోసం ఎందుకు చేయలేం? పోనీ మన దేహం కోసం ఎందుకు చేయలేం? అనుకుంటే చేయగలం. 4 గంటలకు స్నానం అయిపోవలసిందే. ఆ వెంటనే విష్ణు సహస్రం పారాయణ, మొత్తం 108 శ్లోకాలు. తర్వాత భగవద్గీత ఒక అధ్యాయం, అవి నోటుకొచ్చు. 18 అధ్యాయాలు నోటుకొచ్చు. ఉరికే పుస్తకం అక్కడ ఉంటుంది అంతే, నోటుకొచ్చు. రోజు చదివితే రాకేమవుతాయి. అప్పుడు వెనకాల కాఫీ గురించి ఆరాటం అంతే. ఇంకా పాలవాడు రాలా అంటాం. నేను అందుకే మన సరదాగా మా ఇంట్లో అంటూ ఉండేవాడిని. మా ఇంట్లో 5:30కి ముందు పాల సముద్రంలో వాడికి సహస్రం, 5:30 తర్వాత పాలవాడికి సహస్రం అనేవాడిని. 5:30 కంటే ముందు పాల సముద్రంలో వాడికి సహస్రనామాలు. ఓ సహస్రార్చి సప్తజిహ్వసప్త యథా సప్తవాహన అమూర్తిరణకో అచింత్యో భజగురుద్ భజనాశనక అణుర్బృహత్కృషి స్థూలో గుణభృన్ నిర్గుణో మఖాన్ అధృతస్వధృతస్వాస్యక ప్రాగ్వంశో వంశవర్ధనక ఇలా వినపడుతూ ఉండేది. 5:30 దాటేసరికి వీడు రాడురా, వచ్చిన నీళ్లు పోసేస్తాడు, చెరువులో నీళ్లు. రోజు అదే కాఫీ తాగుతూనే, బాగున్నా సరే అదో అలవాటు అంతే. కొంతమందిని అనుకుంటూ ఉండడం మనకు అలవాటు, వాళ్ళు ఏమైనా సరే అంటూనే ఉంటాం వాళ్ళు. అలాగే అది తిట్టుకోవడం కూడా ఒక అలవాటు. అలాగేదో అంటూ ఉండడానికి నేను అనేవాడు 5:30కి ముందు బిఫోర్ 5:30 విష్ణుమూర్తికి సహస్రం, 5:30 తర్వాత పాలవాడికి సహస్రనామాలు అంతే. అదో క్రమశిక్షణ. అంతకంటే గొప్పది శారీరక శ్రమ. ఇవాళ గమనించండి దయచేసి యువతరం అంతా. మనకు అనారోగ్యాలు ఎందుకు వస్తున్నాయి? 30 ఏళ్ల వాడు గుండెపోటు ఏమిటండి? ఆశ్చర్యం కదా, చాలా బాధాకరం కదా. పైగా గుండెపోటు విషయంలో శాస్త్రజ్ఞులు వైద్యులు పేర్కొన్నది ఏమిటంటే అది 80 దాటాక వస్తే రిస్క్ తక్కువ. 60, 70, 80 దాటాక వస్తే రిస్క్ తక్కువ, వాడు బతుకుతాడు. 30 ఏళ్ల వాడికి వస్తే బతకడు. ఎందుకంటే ఉడుకు రక్తం ఉడుకుతోంది ఇక్కడ. దానికి అడ్డం వచ్చిందనుకోండి టప్పన పోతాడు. అంటే ఆ వేగం, ఆ ఉద్వేగం, ఆ శక్తి నష్టానికి ఉపయోగపడుతున్నాయి, లాభానికి కాదు. 80 ఏళ్ల వాడికి వచ్చే ఒక ప్రయోజనం ఏమిటంటే గుండెపోటు వచ్చినా ఆ పోటు వాడి మీద పనిచేయడానికి కూడా ఒక అరగంట పడుతుంది నెమ్మదిగా. ధాతుషు క్షీయమాణేషు, ధాతువులన్నీ క్షీణిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ పోటు ఏదో వాడి మనస్సుకో వాడి గుండెకో చేరడానికి కూడా ఒక పావు గంట అరగంట పడుతుంది. ఈ లోపు ఏదైనా వాడు బతికించవచ్చు. అసలు వాడి సంకల్పం వల్లే బతకచ్చు. ఎందుకు యువతరానికి రాకూడని వ్యాధులు, క్యాన్సర్లు వస్తున్నాయండి? ఇంకా ఆశ్చర్యం, చాలామంది మగవాళ్ళకి 25 ఏళ్ళకి బట్టతలు వస్తుందమ్మా. అమ్మాయిలు కాస్త చూసుకుని చేసుకోవడం మంచిది.
నువ్వు ఎవరిని చేసుకున్నా రావడం ఖాయం, అనుమానం వెళ్ళలేదు ఇక్కడ. బట్టతల మొగాళ్ళకే వస్తుంది, మొగాళ్ళ నుంచే వస్తుంది. ఆడాళ్ళకు రాదు, ఆడాళ్ళ నుంచి రాదు. అంచేది ఆడవాళ్ళు ఆ విషయంలో అదృష్టవంతులు. వయస్సులో ఉన్న వాళ్ళకి ఎందుకు వస్తున్నాయండి? కారణం, పూర్వం వాళ్ళు శరీరాన్ని శ్రమపెట్టి మనస్సుకు విశ్రాంతినిచ్చారు ఆధ్యాత్మిక పరిజ్ఞానం ద్వారా. ఇవాళ మనం మనస్సును విపరీతంగా శ్రమ పెడుతున్నాం, శరీరానికి విశ్రాంతినిస్తున్నాం. కారణవది గమనించండి. ఇలా మీరు క్లాస్ రూమ్లో కూర్చుంటే పర్వాలేదు, ఇంకెక్కడా బయట కూర్చుని ఉండకూడదు, తిరుగుతూనే ఉండాలి. పావు గంట మించి కూర్చున్నారంటే స్థూలకాయం ఖాయం. ఏదో పని చేస్తూనే ఉండాలి. కావాలనే విద్యార్థులు పుస్తకాలు ఒకచోట పెట్టకూడదు, 4 అరల్లో పెట్టాలి. అక్కడోటి ఇక్కడోటి పెట్టాలి, అంతే. తీసుకోవాలి, కొన్ని బల్ల ఎక్కి తీసుకోవాలి, కొన్ని నిచ్చెన వేసుకుని తీసుకోవాలి. అది శారీరక శ్రమ. ఇది మానేసి మనం ఏం చేస్తాం? ఇవన్నీ చూసుకుని రేపు ఉద్యోగాల్లో చేరాక పుట్టొచ్చేసింది మరి రాదేటి, అప్పుడు మళ్ళీ జిమ్ జామ్ అని మొదలెడతాం. ఇక్కడ దానికో 16,000 దండ, 10,000 దండగా. లేకపోతే టీఎంటీ మిల్ అని ఈ మధ్యలో వచ్చింది, ఇలా బెల్ట్, అది తిరుగుతూ ఉంటుంది, మనం తిరగం, అది తిరుగుతుంది. అక్కడ మనం ఎంత మోసపోతున్నామో గమనించండి. అది తిరిగితే నువ్వు నడుస్తున్నావు మిత్రమా, నీ అంతటి నువ్వు నడవడం లేదు. కాబట్టి నువ్వు జీవితంలో ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండలేవు, అనుమానం లేదు. అది తిరిగితే నువ్వు నడవడమే, నీ అంతటి నువ్వు నడవాలి. కానీ దాన్ని నడపాల్సింది నువ్వా, నిన్ను నడపాల్సింది అదా? మన బతుకు మొత్తం ఒక యంత్రం చేతిలో పెట్టాం పట్టుకెళ్ళి. పోనీ అదేమన్నా వాడతామా? 50,000 పెట్టి కొంటాడు, 4 రోజులు వాడతాడు, తర్వాత దాని మీద తువ్వాళ్ళును బనీళ్ళు ఆరేస్తాడు, ఇంకా వాడడం. కొనే వరకు తల్లిదండ్రుల ప్రాణాలు తింటాడు. టీఎంటీ అని ఎగురుతాడు. ఇక్కడ దానికి ఒక పెద్ద రూము కావాలి మళ్ళీ, ఇక్కడ వీడి కోసం మళ్ళీ విల్లా కావాలి, ఇక్కడ దాంట్లో ఓ చోట పెట్టాలి దాన్ని, దానికి ఒక పెద్ద చోటు కావాలి మళ్ళీ అక్కడ. దాని మీద 4 రోజులు కొత్తగా కొన్నప్పుడు తిరుగుతూ దాన్ని మళ్ళీ ఫేస్బుక్లో పెట్టాలిగా. ఇదో వ్యాధి కదా, నేను తిరుగుతున్నా నువ్వు చూడు, వాడు ఓకే అని వాడంటాడు. ఇక్కడ ఇదో పెద్ద వెర్రానందం ఇది. వీడు తిరిగితే వాడికి ఏమిటి ఆనందం? ప్రతిదీ ఫోటోలో పెట్టాం ఇక్కడ. ఈ పబ్లిసిటీ పిచ్చి. వాడు ఎవడో 4 లైక్ చేసి ఒక డిజలైక్ అయినా సరే వై అని గొడవ. ఇక్కడ ఎంత అహంకారం అంటే మనకు తెలియకుండా మనలో ప్రవేశిస్తుంది ఈ ఫేస్బుక్ల వల్ల. ఎంత అహంకారం అంటే నువ్వు పెట్టిన పోస్టు లేకపోతే నీ ఫోటో నీ మాట ప్రతివాడు ఒప్పుకుని తీరాలా? నువ్వేనా మహాత్మా గాంధీయా, గౌతమ బుద్ధుడా? వాళ్ళ మాటలే ఒప్పుకోలేదే. ఎంత అహంకారం మనకి. పైగా నేను పెట్టాను ఎవరు చూడాలా, అందరూ చూడాలా? అదేమన్నా పుణ్యక్షేత్రమా? చూడ వాడి పైన వాడుకుంది. మనకందరికి అహంకారం, తెలియని అహంకారం అంటే ఇది. నేను పెట్టాను చూడాలి, నువ్వు లైక్ చేయాల్సిందే, డిజలైక్ చేయడానికి వీలు లేదు. నువ్వెవరు చెప్పడానికే? ఎవరి అభిప్రాయాలు వరకు ఉంటాయి కదా. ఇక్కడ మనం అనారోగ్యాలు కొని తెచ్చుకుంటున్నాం మానసికంగా. ఎందుకు అహం? దానివల్ల ఉపయోగం ఏంటి? మారుతున్న తరాలు అని వేళ విడుదలైన పుస్తకం కానీ, ఇంతకుముందు నాగరాజు కిషోర్ కుమార్ గారు రాసిన పుస్తకం కానీ వెనకాల అట్ట మీద చూడండి, అహం గురించే ఉందంతా. నేను నాది అనే వాటి గురించే ఉంది మొత్తం. అది పోగొట్టుకుంటే చాలు, ఇంకేం అక్కలే. మొత్తం శంకరాచార్య సిద్ధాంతం వేదం అంతా కూడా నేను నాది పోవడానికే, అహం మమ ఈ 2 పోవడానికి. అంతకుమించి ఏం లేదు ఇక్కడ. శ్రీకృష్ణుడిని బాలకృష్ణుడిని యశోదాదేవి తాడుతో కట్టేసిందిట, రోటికి కట్టేసింది కదా. కట్టేస్తే ఇలా 2 చుట్లు తిప్పిందిట, ముడేయాలి కదా. ముడేస్తుంటే చాలట్లేదు, 2 అంగుళాలు తక్కువైందిట తాడు, 2 అంగుళాలు. వ్యాసుడు రాస్తాడు, తద బిద్యంగుళం యోనం అన్యదాదత్త బంధనం అంటూ మొదలు తాడు తెచ్చింది, 2 అంగుళాలు తక్కువైంది. అప్పుడు ఆ సేవకురాలను పిలిచి, ఇంకో తాడు దేవా, కాస్త పెద్ద తాడు ఏం లేదా? పిల్లాన్ని కట్టడానికి కూడా తాడు లేదా ఇంట్లో? ఇంత నందమహారాజుల వారి సామ్రాజ్యం, ఇన్ని గోవుల్ని మేపుతున్నాం, తాడు లేకపోవడం ఏంటి అందేవాడు. వాళ్ళు ఇంకాస్త పెద్ద తాడు పట్టుకొచ్చారు. ఆ తాడు కట్టాక కూడా ముడేద్దామని చూస్తే 2 అంగుళాలు తక్కువ అవుతుంది. పెద్దమా అయ్యలేడు ఆయన, అని తాడు ఏమిటి? ఆయనకి అడ్డం సాధ్యమా? 16,000 మంది గోపికలు ఆయన్ని కట్టలేకపోయారు. ఈవిడేం కడుతుందండి ఇక్కడ? బ్రహ్మాది దేవతలు కట్టలేకపోయారు. లక్ష్మీదేవి కొంగున కట్టుకుందామని చూసి ఆవిడే కొంగున బంగారు నాణ్యం అయిపోయింది. ఎవరికి లొంగని భగవంతుడు ఈవిడికి లొంగుతాడా? అమాయకురాలికి. ఆయన కావాలనే లొంగడం లేదు. అయితే ఆయనకి తాడేందుకు? 3-4 సార్లు ప్రయత్నం చేసింది. అదంతా వ్యాసుడే తద బిద్యంగుళం యోనం యద్యదాదత్త బంధనం. ఎన్ని తాళ్ళు పట్టుకొచ్చినా 2 అంగుళాలు తక్కువ అవుతున్నాయి అన్నాడు. ఇదే భాగవత రామాయణ రహస్యాలు, వాటిని చదవడం చాలా అవసరం. అప్పుడు ఈ తల్లికి ఏం చేయాలో తెలియ, కృష్ణ నా వల్ల కాదురా నిన్ను కట్టడం, నువ్వు కట్టుబడిపోనా, నాకు ఆయాసం వస్తుంది అందుట. అమ్మ నేను ఇక్కడే ఉన్నానే, నువ్వు కట్టడం లేదు సరిగ్గా అన్నట్టాడు. అప్పుడు ముడిపడిపోయాడు.
అంటే ఆయన తలుచుకుంటే మనకు దొరుకుతాడు, కానీ మనం ప్రయత్నిస్తే దొరకడు. ఇది సారాంశం. ఆ ప్రయత్నానికి అడ్డం వచ్చేది 2 అంగుళాలు. తదపి ద్వ్యంగుళం న్యూనం. ఆ 2 అంగుళాలు ఏమిటంటే, 1 అంగుళం అహంకారం, 2 అంగుళం మమకారం. ఈ 2 వదిలితే కానీ భగవంతుడు దొరకడు. నేను అనేది వదిలేయాలి, నాది అనేది వదిలేయాలి. నేను వదిలేస్తే నాది కూడా పోతుంది. నేనును బట్టే నాది, నేను లేకపోతే నాది ఎక్కడది? కానీ ముందు మనం నేను వదలలేము. వదలడానికి కూడా ఒకడు ఉండాలి కదా, ఆ ఉండాల్సిందే నేను. అందుకని నాది వదిలేయాలి. ముందు నాది వదిలేయాలి. నాది అనుకున్న వాటిని క్రమంగా వదిలించుకోవడం. అంటే వాళ్ళని ఏదో మొహమ్మద్ నేను వదిలించుకోదలుచుకున్నా ఇలా చెప్తే కుదరదు. ఎక్కడ కాఫీ కూడా ఇవ్వరు. ఇచ్చిన కాఫీ శుభ్రంగా తాగు. ఇది కాఫీ వచ్చేది కాదు, ఇచ్చేది కాదు. రేపొద్దున వీరు ఉంటారో లేదో తెలియదు, మనం ఉంటామో తెలియదో తెలియదు అనే భావన మనస్సులో పెంచుకో. అదే వదిలించుకోవడం అంటే. అంతకంటే ఇద్దరు వదిలించుకోవాలి. ఇచ్చే అవకాశం ఆవిడకు ఉండకపోవచ్చు, తాగే అవకాశం మనకి లేకపోవచ్చు, ఏదైనా జరగచ్చు. ఇవాటితో ఇది అయిపోయింది అంతే. ఇవాటికి బాగానే ఉంది, రేపు ఉండకపోవచ్చు. ఎందుకంటే సర్వే క్షయాంతాని చియాహ పతనాంతా సముచ్ఛ్రయా సంయోగ విప్రయోగాంత మరణాంతం చ జీవితం. రామాయణంలో రాముడే స్వయంగా చెప్పిన మాట. నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా నిలవవు, మొత్తం పోతాయి. అవి అలాగే ఉంటాయి, నువ్వు పోతావు. నీకు పనికిరానప్పుడు ఎవడికివి? పతనాంతా సముచ్ఛ్రయా. నువ్వు ఎంత పెద్ద బిరుదం పొందినా సరే, నోబెల్ ప్రైజ్ నీకు వచ్చినా సరే, నీకు కలిగే ఆనందం ఒక 5 నిమిషాలు, కాకపోతే 5 రోజులు. అందరూ ఫోన్లు చేసి యు ఆర్ ది విన్నర్ అంటుంటే ఏదో గొప్పగా ఉంటుంది. ఇక్కడ తర్వాత ఏదో అనుకోకుండా చిన్న పొరపాటు చేసామనుకో, నోబెల్ ప్రైజ్ వచ్చిన వేధవులు కూడా ఇలా తగలడ్డారు అని ఒకడు అనగానే మన ఆనందం అంతా పోయింది. ఇంక నీకెందుకు నోబెల్ ప్రైజ్ మనలేక? అంచేత ప్రైజుల వల్ల ఆనందం రాదు. ఆ బహుమతి రావడానికి మనం పడిన కష్టం ఉంది. ఒక పుస్తకం రాయడమో, కొన్ని పాటలు పాడడమో, కొన్ని పద్యాలు చెప్పడమో, కొన్ని మాటలు మాట్లాడడమో, ఈ చేసిన పని ఉంది. దీనివల్ల ఆనందం వస్తుంది. పని వల్ల ఆనందం వస్తుంది, కానీ ఫలితం వల్ల ఆనందం రాదు. అది గ్రహిస్తే ఎప్పుడు ఆనందంగానే ఉంటాం. అంచేది విద్యార్థుల ఆనందం అంతా బీటెక్ కానీ, ఎంటెక్ కానీ, పిహెచ్డీ కానీ చదవడంలో ఉంది. దాని తర్వాత వచ్చే ఉద్యోగంలో లేదు. మన దృష్టి అంతా ఉద్యోగం మీద ఉంది. ఇది చదివితే ప్యాకేజ్ అంతా. ఏంటి ప్యాకేజీ? గాడిది కూడా అమెజాన్ అని అడుగు, పెద్ద ప్యాకేజ్ ఇస్తాడు. ఇక్కడ వాడి దగ్గర బోల్డ్ ప్యాకేజీలు ఉంటాయి తీసేసినవి. వాడి ప్యాకేజీల వల్ల మొత్తం ప్లాస్టిక్ పెరిగిపోయింది, అంత సముద్రాలన్నీ పాడయ్యాయి, భూమి అంతా పాడయ్యింది. ప్రతిదీ ప్యాకేజీ. నువ్వు కొనేదేమో చిన్న నాలిక బద్ద, అదేమో స్విట్జర్లాండ్ నుంచి కావాలి నీకు. దాన్ని ఇక్కడ నొక్కుతావు, వాడు అక్కడి నుంచి పంపిస్తాడు. అసలు ముద్దలు తక్కువ, మూతలు ఎక్కువ అని, వస్తువు తక్కువ, దాని మీద ప్యాకేజీ ఎక్కువ. ఇవన్నీ విప్పి అవతల వారేయాలి. ఇది మనం తెచ్చిపెట్టుకుంటున్నాం. ఇక్కడ శారీరక శ్రమ తగ్గింది, గమనించండి. మానసిక శ్రమ పెరిగింది. మేము చదువుకున్న రోజుల్లో మాకు శారీరక శ్రమే తప్ప మానసిక శ్రమ లేదు. ఎందుకంటే మాకు చదువుల గురించి ఎవడు అడగలేదు. అసలు మాకు ఎవడు అడగలేదు. అక్కడ మేము డిగ్రీ 3 ఏళ్ళకి వెళ్ళి ఒకటే పరీక్ష రాసాం ఫైనల్ ఇయర్లో. ఏ ఇయర్కి 5 పరీక్షలు లేవు. ఇక్కడ ఇంటర్మీడియట్ 2 ఏళ్ళకి వెళ్ళి ఒకటే పరీక్ష. 2 ఏళ్ళు ఆడుకుని తిరిగాం శుభ్రంగా. ఆ చివరిలో పరీక్షల ముందు 1 నెలలు చదివాం, రాసేసాం, చాలు. దానికి అది చాలు. కానీ ఎలా రాయగలిగాం? ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు కూడా కాలేజీలోకి వచ్చిన పాఠాలు శ్రద్ధగా విన్నాం. పరీక్షలు రాయాల్సిన పని లేదు, శ్రద్ధగా వినడం ప్రధానం. అది ప్రధానం. ఇవాళ పాఠాలు వినే పట్ల శ్రద్ధ లేదు. పరీక్షలు వచ్చాక కూర్చుంటున్నారు ఇక్కడ కంఠస్థం చేద్దామని. ఎలా సాధ్యం అవుతుంది? నీకు అర్థం కాలేదు, కంఠస్థం ఎలా చేస్తావు మిత్రమా? అర్థమయ్యే ముందు హృదయస్థం అయితే కంఠస్థం అవుతుంది. హృదయస్థం కాని విద్య కంఠస్థం ఎలా అవుతుందండి? అయితే మాత్రం గుర్తుంటుందా? చాలామందికి విష్ణు సహస్రం నోటుకొచ్చు, లలితా సహస్రం నోటుకొచ్చు, ఉపయోగం ఏం లేదమ్మా, అర్థం తెలియదు. ఎందుకు ఉపయోగపడుతుందంటే ఊరికే చదువుకుందుకు ఉపయోగపడుతుంది. పోయేటప్పుడు చదివితే పుణ్యలోకాలు వస్తాయో లేదో పైకి వెళ్ళకి తెలుస్తుంది. మళ్ళీ కిందకు వచ్చి చెప్పిన వాళ్ళు లేడు. దాని అర్థం తెలుసుకుంటే ఈ లోకమే పుణ్యంగా మారుతుంది. ఆలోచించండి దయచేసి. పోయాక ఎప్పుడో వచ్చే పుణ్యలోకాలను నమ్ముతారు, కానీ ఈ లోకాన్ని పుణ్యలోకంగా చేద్దామని ఎందుకు అనుకోరు? నువ్వు ఇప్పటికిప్పుడు పుణ్యాత్ముడు అవుతావు, ఇప్పటికిప్పుడు జ్ఞానవంతుడు అవుతావు. దాని మీద దృష్టి పెట్టవా? ఆ లోకం కూడా నీకెందుకు పిచ్చిమా లోకమా? తర్వాత ఏం జరుగుతుందో ఎవరు చూశారు? అది ఇప్పుడు చదివితే పుణ్యం, ఇక్కడ చదివితే పుణ్యం, అది ఎందుకండి ఇవన్నీ? నువ్వు ఒక్క నామానికి నీకు అర్థం తెలుసా? అంటే పారాయణ ముగిసిన వెంటనే కనీసం 10 నామాల అర్థాలు ఏకనామంతో ఊకే ఒక వాక్యంలో అర్థం తెలుసుకుని మూసేయాలి. అలా చేస్తే 100 రోజుల్లో మొత్తం వచ్చేస్తుంది. అప్పుడు అందులో నీ మానసిక శ్రమలకు సమాధానం దొరుకుతుంది ఖచ్చితంగా.
మీరు పడుతున్న ఒత్తిళ్ళన్నిటికీ సమాధానం విష్ణు సహస్రంలో ఉందండి. అణుర్బృహత్ కృశ స్థూలో గుణభృన్ నిర్గుణో మఘాన్ సహస్రార్చి సప్త జిహ్వ సప్తైధా సప్తవాహన అమూర్తిరనఘోచించో భయకృత్ భయనాశన. గమనించండి, భయకృత్ భయనాశన. ఈ రెండు నామాల అర్థం తెలిస్తే మీకు జీవితంలో ఒత్తిడి ఉండదు. మతానికి జీవితానికి అనుబంధం అది. మతం లేకుండా భారతీయ జీవనం లేదు అసలు. మతం ఏదో విశ్వాసం, మతం ఏదో మత్తుమందు, పిచ్చివాళ్ళు మాట్లాడే మాటలు ఇవన్నీ. మతం మన జీవన విధానం. అందులో హిందుత్వం అంటే జీవన విధానం. ఇట్స్ నాట్ రిలీజియన్, ఇట్స్ ప్యూర్ లైఫ్ స్టైల్. మన జీవన విధానమే మతం. పొద్దున్న లేస్తే భూదేవికి దండం పెట్టి చెంపలు వేసుకుని లేస్తున్నాం. దాన్ని మతం అంటే అలాగమ్మ. నేలను తన్నుతున్నాం, క్షమాపణ కోరుతున్నాం. ఎవరన్నా తన్నితే కోరవా? ఏ మనిషినే కోరాలా, భూమిని కోరకూడదా? ఇది మతం అంటే అలాగే జీవన విధానం ఇది. దీని ద్వారా ఏం తెలుస్తోంది? నువ్వు బండరాయి లాంటి భూమిని తగిలితేనే క్షమాపణ కోరేవే, సాటి మనిషిని ఏదన్నా అవమానిస్తే ఎన్నిసార్లు క్షమాపణ కోరాలి అని నీ సంస్కృతి నీకు అర్థం చేయిస్తుందా లేదా మిత్రమా? అర్థం చేయిస్తుందా లేదా? దీన్ని మతం అంటే అలాగా జీవన విధానం. ఇట్స్ లైఫ్ స్టైల్. మనం చేసిన తప్పు మనమే ఒప్పుకుని ఎదుటి వాళ్ళకి క్షమాపణ చెబితే ఇంకా మన మనసులో ఉంటుందండి. హాయిగా ఉంటాం కదా, ఆనందంగా ఉంటాం కదా. చెప్పం. 100 క్షేత్రాలు తిరుగుతాం, 100 పుష్కరాల్లో మునుగుతాం. ఎవడికి ద్రోహం చేశామో వాడికి క్షమాపణ చెప్పం. మన నేను ఎందుకు చెప్పాలి? అంతే. ఇదే అహం. ఈ మానసిక శ్రమంతా అహం మీద ఆధారపడింది. నేను అనేది పోవాలంటే ముందు నాది పోవాలి. ఆ నాది అనేదాన్ని తగ్గించుకుంటే సరే. దానికే చెబుతున్నాడు భయకృత్ భయనాశనక. భయకృత్ ఏ నమక భయనాశన జనమక అని. వీడికి భయకృత్ అంటే భయం కలిగించేవాడు ఆయనేట, భయనాశనక భయాన్ని పోగొట్టేవాడు ఆయనేట. రెండు ఎవరు అవుతాడండి? మన ఎవడో రౌడీగాడు బెదిరించాడు, వాడి వల్ల మనకు భయం కలిగింది, అంతే కదా. మరి ఇంకొకరిని ఎవరినో మనం ఆశ్రయించాం, లేకపోతే పోలీసులకు చెప్పాం, పోలీసులు మనం ఉంటూ మన ఇంటి ముందు కాపలా పెట్టారు, సరే భయం తగ్గింది. అంటే భయం కలిగించిన వాడు రౌడీ, భయం నాశనం చేసిన వాడు పోలీసు. ఇద్దరి మధ్య తేడా లేదా? కానీ ఇక్కడ పోలీసు రౌడీ ఇద్దరు విష్ణువే. ఎందుకంటే ఆ పోలీసుగా ఉన్న శక్తి, రౌడీలో రౌడీగా ఉన్న శక్తినే విష్ణువు అంటారు. అది విషయం అక్కడ. ఆ శక్తి భగవంతుడు. మన అజ్ఞానం అంతా ఎక్కడుందంటే గుళ్ళో బొమ్మ భగవంతుడు తప్పితే ఇంకేం లేదు. మనకి ఎంతకంటే ఏం అర్థమే చావట్ల. విగ్రహమే భగవంతుడు. విగ్రహం భగవంతుడు కాదు, విగ్రహంలో ఉండే శక్తి భగవంతుడు. ఆ శక్తి నీలో కూడా ఉంది. విగ్రహంలో ఉన్నప్పుడు నీలో ఉండదా? మనుషులు ప్రతిష్ఠించిన విగ్రహంలో దేవుడు ఉన్నప్పుడు, నాది ఒక్కటే ప్రశ్న అండి ఎప్పుడు, మనుషులు ప్రతిష్ఠించిన విగ్రహంలో దేవుడు ఉన్నప్పుడు దేవుడే ప్రతిష్ఠించిన మనిషిలో దేవుడు ఉండడా? మనిషిని ఎవడు ప్రతిష్ఠించాడు? బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యకృతక ఊరూతదస్యేద్వైశ్యకపద్భ్యాగం శూద్రో అజాయత చంద్రమా మనసో జాతక చక్షో సూర్యో అజాయత. సృష్టి మొత్తం భగవంతుడి నుంచి వచ్చిందని వేదం చెబుతుంటే, మనుషులు ఎవరో మంత్రాలు చదివి ప్రతిష్ఠ చేసిన రాతి బొమ్మలో దేవుడు ఉండడం సాధ్యమైనప్పుడు దేవుడు ప్రతిష్ఠ చేసిన మనిషిలో దేవుడు ఉండడా? సాటి మనిషిని అవమానించినంత కాలం నువ్వు ఎంత మడిగట్టినా ఒకటే, ఎన్ని పూజలు చేసినా ఒకటే, అన్నీ దండగా తీసేయి మొత్తం. కులం లేకుండా, మతం లేకుండా, ప్రాంతం లేకుండా, స్త్రీ పురుష భేదం లేకుండా జాతిని అంతటి గౌరవించావా, అప్పుడే నువ్వు మతాన్ని పాటిస్తున్నట్లు లెక్క. అది చెయ్యాలంటే మనస్సులో అహం పోవాలి. అహం పోవాలంటే భయం పోవాలి. భయం పోవాలంటే భయపెట్టేవాడు భయపడేవాడు ఇద్దరూ ఒక్కటే. అంటే ఒక ఆలోచన వల్ల నీకు భయం వచ్చింది, ఒక ఆలోచన వల్ల భయం పోతుంది ఖచ్చితంగా. ఇక్కడ ఇంతమంది ఉన్నాం, మనం ఇప్పుడు ఎవరు భయపడం. మీరు ఎందుకు భయపడతారు? 2 గంటలు మాట్లాడడానికి నేను భయపడాలి కానీ, అంతే కదా. నాకుంది భయం, మీకెందుకు ఉంటుంది? అందుకని ఇప్పుడేం భయం ఉండదు. కానీ నేను వెళ్ళిపోయాక వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత అర్ధరాత్రి 12:30కి ఆ తలుపులు తీయమని చెప్తాను నేను. ఎవరైనా ఒకరు వచ్చి ఇక్కడ కూర్చోండి, భయపడి చచ్చిపోతే అడగండి. ఒక్కరే, లైట్లన్నీ ఆర్పేయాలి, లైట్లు వేయద్దు, ఒక్కరే కూర్చోవాలి. నిన్ను వీడని నీడను నేనే అని వెనకాల నుంచి ఒక పాట వేయాలి. బెక్క చచ్చిపోతాడు. ఇక్కడ ఏమైంది? ఒంటరిగా ఉండడం దానికి కారణం. తస్మాత్ ఏకాకి బిభేతి వేదం చెప్పిందనమాట. బ్రహ్మదేవుడు సృష్టి మొదలుపెట్టాక ఏకాకిగా ఉన్నట్ట. చుట్టూ చూశాట, ఎవరూ లేరు. నేను ఒక్కడనే ఉన్నా, ఎందుకంటే జలరాశి ఉంది అనంతంగా, అంతా నీళ్ళే, నేను పడిపోతానేమో, ఇదేమిటిది, ఒక్కడనే ఉన్నాను.
సో అభిభేత్ తస్మాత్ ఏకాకి బిభేతి అని ఆలోచన వచ్చింది ఆయనకి. నేను ఒక్కడే ఉన్నాను, ఇదేమిటిది, ఎవరు లేరు అన్నాడు. వెంటనే ఆయన ఏం చేశాడు, అట్టు తిరగేశాడు. భయం కలిగినా ఏం కలిగినా ఆలోచన అట్టు తిరగేయాలి. అట్టు తిరగేసి ఏం చేశాడు ఆయన, ఎన్ మదన్యన్నాస్తి కస్మాన్ను బిభేమీతి అన్నట్టు. ఓ అనవసరంగా భయపడుతున్నాను నేను, ఎవరూ లేరు కాబట్టి భయపడేవాడు, ఎవడన్నా ఉంటే భయపడాలి కానీ లేకపోతే భయం ఎందుకు అన్నట్టు. అది సమస్య. ఎవరైనా ఉంటే వారికి మనకి గొడవ అవుతుందేమో, విభేదం వస్తుందేమో, మన సొమ్ము వాడు కొట్టేస్తాడేమో, మన అవకాశం వాడు కొట్టేస్తాడేమో, లేకపోతే చీకట్లో ఉన్నాం కదా అని మన చంపేస్తాడేమో అన్న దాంతో భయపడాలి. కానీ ఎవరు లేనప్పుడు నువ్వు భయపడడం ఎందుకని, హాయిగా ఉండొచ్చు కదా. ఇది ఆలోచన. ఇప్పుడు ఒంటరితనం అనేది జీవితంలో ఉండదండి. వేదం తెలిస్తే, పురాణం తెలిస్తే, విష్ణు సహస్రం తెలిస్తే ఒంటరిగానే ఉంటారు. దాన్ని ఏకాంతంగా మార్చుకోవాలి. ఒంటరి అంటే 10 మందిలో కలవలేదని బాధపడేవాడు, ఏకాంతం అంటే 10 మంది లేనందుకు ఒంటరిగానే ఉన్నందుకు సంతోషించేవాడు. అది లెక్క. ఏకాంతం. అది ఏకాంతంగా ఉండాలి మనం. 10 మంది లేకపోవడమే మంచిది. ఎప్పుడు ఉంటారా? ఈ మొత్తం భయాలన్నీ మనస్సులో పుడుతున్నాయి. ఆ భయాలకు మూలమైన మనస్సు. దాన్ని మనం శ్రమ పెట్టకూడదు, దానికి విశ్రాంతినివ్వాలి, శరీరాన్ని శ్రమ పెట్టాలి. మా అమ్మగారు 90 ఏళ్ళు వచ్చే వరకు కూడా ఏదో ఒకటి రుబ్బుతూ, ఏదో ఒకటి చదువుతూ, ఏదో తిరుగుతూనే ఉండేవారు. అందుకే ఆవిడకి నడుము ఎప్పుడు 0 సైజే ఉంది. నేను చూశాను, 0 సైజే, ఎప్పుడు లావుగా మారలా. నేను పనిచేశారు కష్టపడి. ఈ గ్రైండర్లు, మిక్సీలు, మైక్రోవేవెన్లు ఇవన్నీ ఆవిడకి తెలియదు. ఫ్రిడ్జ్ కూడా తెలియదు ఆవిడకి. మజ్జిగ పెద్ద దాచుకునే అలమర ఒకటే తెలిసింది. అస్తమానం దాంట్లోకి ఎలకలు పోతూ ఉండేవి. తీయడం వేయడం అదో పెద్ద వ్యాయామం అంతే. దానికి ఎలకలకి ఏం చేశారు, మా నాన్నగారికి చెప్పారు, ఎలకలు పిల్లిని పెంచమన్నాడు. ఆయన సుమ్మ అయింది. ఓ పిల్లిని పెట్టారు. పిల్లి రాగానే ఎలకలు మానేసి ఈ పిల్లికి కసిన పాలు పోస్తే అయిపోయింది. దాని ఉపాయాలు దానికి ఉంటాయి, అంతే లెక్క. ఇంకొక భావన ఇవాళ విద్యార్థులు ఎదుగుతున్నప్పుడు అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా అమ్మాయిలు అబ్బాయిలు కూడా. మీరు ఐఐటిలోనే ఈ బీటెక్ ఎంటెక్లోనే ఉండిపోరు, సంసార జీవితాల్లో ప్రవేశిస్తారు. అక్కడ నా వాళ్ళు పరాయి వాళ్ళు అనే భేదం ఉండకూడదమ్మా. అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి కూడా. కోడలంచును లేదు కూతురంచును లేదు, పని చెప్ప మోమోటమును బడంగా. మా అమ్మగారు కోడలకి పని చెప్పలేదు. కోడలు ప్రత్యక్షంగా ఇక్కడ ఉంది, మీరు అడిగి చూడండి తర్వాత ప్రైవేట్గా ఇంటర్వ్యూ చేసి. ఏదైనా పని నేను చేస్తాను, నీకేం తెలిసే, చిన్నపిల్ల. ఆవిడకి 50 ఉన్నా నాకు 55 ఉన్నా చిన్నపిల్లవే. ఎందుకంటే ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే, అంతే. నీకేం తెలిసే, చూసుకో అమ్మ, వాడి జాగ్రత్త చూసుకో, చాలే నేను చేస్తా. కూతురికి ఎలాగూ చెప్పరు, ప్రేమ కదా, కోడలికి చెప్పేది కాదు. ఏం చేస్తే చేయించుకోవడమే తప్పనిసరి, అంతే, ఏం లేదు. ఇవాళ భేదాలు ఎంత పెరిగాయో గమనించండి, విడాకులు ఎందుకు అవుతున్నాయో గమనించండి దయచేసి. నిన్నటి వరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త పెళ్ళి అయిన తర్వాత వాళ్ళతో మాట్లాడితే ఈవిడికి అనుమానం. వై యు ఆర్ టాకింగ్ సో లాంగ్, వాట్ హ్యాపెండ్, అనుమానం. ఏమైనా చెప్పేస్తున్నాడేమో తన మీద నేర, అంటే అంత నేరాలు చెప్పే విధంగా నువ్వెందుకు ప్రవర్తించావమ్మా, అసలు నీ మీద నీకే అనుమానం అన్నమాట. నువ్వు స్వచ్ఛమైన మనిషి అయితే ఎందుకు అనుమానించడం, మాట్లాడండి, ఏం మాట్లాడతాడు. ఇది వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకోరా, అమ్మా నాన్న వదిలేస్తారా? అసలు ఇవాళ అమ్మాయిలకి అబ్బాయిలకు కూడా వస్తున్న ఒక దుర్మార్గమైన ఆలోచన ఏమిటంటే, నా మొగుడు నా సొంతం, నా పెళ్ళాం నా సొంతం, మే ఇద్దరమే, ఇంకెవ్వరూ ఉండొద్దు. ఇదో దరిద్రపు ఆలోచన అండి. ఎవరు లేకుండా మనం ఉండలేమండి. ఇక్కడ సర్వీస్ చెట్లను గమనించండి, సముద్ర తీరంలో పెరుగుతాయి, నదీ తీరంలో పెరుగుతాయి. సర్వీస్ చెట్టు చాలా ఎత్తు ఎదుగుతుంది, చాలా ఎత్తు. పందిరికి గుంజల కింద వాడతారు దాన్ని, స్లాబులకి పడగొట్టడానికి వాటికి వాడతారు, స్లాబులు వేయడానికి బిల్డింగులకి. చాలా ఎత్తు ఎదుగుతుంది, ఎన్ని అడుగులైనా ఎదుగుతుంది. కానీ సర్వీస్ చెట్టుకు తెలుసు తాను ఒంటరిగా ఉండకూడదని. ఒంటరిగా ఉంటే కాస్త గాలి వేసిందంటే విపరీతమైన గాలికి అది పడిపోతుంది. అందుకే సర్వీస్ చెట్టు ఎప్పుడూ ఒక్కటి ఉండదు, ఒక 100 కలిసి ఉంటాయి. అందువల్ల సముద్ర తీరంలో కూడా తుఫాను గాలుండి తట్టుకుని ఎదగలుగుతోంది. మీరు కూడా ఉమ్మడి కుటుంబాలని మళ్ళీ ప్రేమించగలిగితే బాగా ఎదుగుతారు, అనుమానమే. మళ్ళీ ప్రేమించగలగాలి, మన వ్యవస్థను మనం తెచ్చుకోవాలి. భారతదేశంలో ఈ దరిద్రం లేదండి. ఈ విడాకుల సంస్కృతి విదేశాల నుంచి వచ్చింది. ఇవాళ నిస్సందేహంగా మీరు సర్వే చేస్తే ఒక విషయం బయటపడింది. ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఇంటికి ఒక మనిషి విదేశాల్లో ఉన్నాడు, ఇంటికో విడాకుల కేసు ఉందమ్మా, అనుమానం లేదు. మీరు లెక్క చూసుకోండి, సర్వేలో వచ్చిందే చెబుతున్నాను. ఇంటికో మనిషి విదేశాల్లో ఉన్నాడు, ఇంటికో విడాకుల కేసు ఉంది. ఎందుకుంది?
అంటే విదేశానికి విడాకులకి ఒక అనుబంధం ఉంది ఇక్కడ. ఆ సంస్కృతి ఇక్కడ ప్రవేశించింది. వాళ్ళకి ఈ బంధాలతో లెక్కలేదు. వాళ్ళకి ఇవాళ ఒకడు రేపు ఒకడు అంతే లెక్క. వాళ్ళు టిఫిన్ తిన్నట్టే భోజనం చేసినట్టే లైంగిక బంధాన్ని కూడా భావిస్తారు. ఈ దరిద్రం మన దగ్గర లేదు ఇక్కడ. ఒకడంటే ఒకడే, సీత అంటే రాముడే, రాముడు అంటే సీతే, రెండో మాట ఉండదు ఇక్కడ. మన దేవతల్లో కూడా ఎవరికి ఇద్దరు భార్యలు లేరండి, అపార్థం చేసుకోవద్దు. వెంకటేశ్వర స్వామికి శ్రీదేవి భూదేవి భార్యలు అయితే వాళ్ళిద్దరితోటి ఏ క్యాటరింగ్లో ఏ కళ్యాణ మండపంలో పెళ్లి జరిగిందో రుజువు చేయమనండి. ఎవరినైనా శుభలేఖలు చూపించమనండి. జరగలేదండి. భూదేవి అంటే భూమండలానికి మొత్తం ఆయన అధిపతి అని చెప్పడం కోసం భూదేవిని ఆయన భార్య అన్నారు. దాన్ని ఐడియలాజికల్ రిలేషన్ అంటారు, దాన్ని భావపరమైన బంధం. అంతేకాని ఆవిడ మనిషి కాదు. భూదేవి ఓ మనిషి, భూమిని తెలీదా? అలాగే భూమండలాన్ని మొత్తం పరిపాలించాలంటే డబ్బు ఉండాలి కదా. అందుకని శ్రీదేవి కూడా ఆయన చేతిలో ఉందన్నారు. ఇంతకంటే ఆవిడ భార్యలు కాదండి. నువ్వు భార్య అనుకుంటే భార్య, తల్లి అనుకుంటే తల్లి, చెల్లి అనుకుంటే చెల్లి, ఒక అనుబంధం. భూమండలం మొత్తానికి ఆయన అధిపతి కాబట్టి భూదేవి ఆయన భార్య అన్నారు. భూమండలాన్ని మొత్తం పరిపాలించే డబ్బు ఉండాలి కదా. ఒక కుటుంబాన్ని నడిపించాలంటేనే మనకి ఇవాళ 2 లక్షలు 3 లక్షలు సరిపోవట్ల. మరి మొత్తం 14 లోకాలు నడిపించడానికి వెంకటేశ్వర స్వామికి ఎంత డబ్బు కావాలి? అందుకని మొత్తం లక్ష్మీదేవిని ఇచ్చేశారు గొడవ లేకుండా. ఇది ఐడియలాజికల్ రిలేషన్ అంటారు దీన్ని. హిందుత్వంలో ఇంతే. అంతేకాని ఎవరికి భార్యలు అలా లేరండి. బ్రహ్మదేవుడికి సరస్వతి భార్య అని సృష్టి చేశాడు. సృష్టి చేయాలంటే తెలివి, విద్య ఉండాలి. అవిద్యలో ఉండి సృష్టి ఎలా చేస్తారు? అందుకే విద్య వీణాపాణి సరస్వతిని ఆయన భార్యగా భావించారు. అంతేగాని బ్రహ్మదేవుడు అక్కడ కూర్చుంటే సరస్వతిదేవి ఇక్కడ కూర్చుని కాఫీ గత్తే కుదరదమ్మా. అదే అలాంటి కాపురాలు కావు, మళ్ళాంటి కాపురాలు అనుకోకూడదు. ఇంకా ఈశ్వరుడైతే మరీ విచిత్రం. అసలు ఆ పార్వతి ఎక్కడా లేదు, ఆయనలో సగం గొడవ లేదు. ఇంకా ఈ సృష్టి మొత్తం ప్రకృతి పురుషుడు, ఈ సృష్టి మొత్తం పార్వతీ పరమేశ్వరుడు అని చెప్పడానికి ఆవిడ ఆయన భార్య అన్నారు. అంతేగాని ఇద్దరు విడిగాను కలిసి సర్కసులు చేయరు ఇక్కడ. దేవతలు ఎవరికి అసలు భార్యలే లేరు, ఇద్దరు భార్యలు ఎక్కడ? ఈ భార్య భర్త చెప్పేవన్నీ ఐడియాలజికల్ రిలేషన్స్, భావపరమైనవి. అవన్నీ నీకు అర్థం కావడం కోసం, భగవతత్వం అర్థం కావడానికి చేసిన పని. ఆ గుళ్ళో కళ్యాణం చూసి ఆ విషయం పురాణం చెప్పేవాళ్ళు చెబుతారు కాబట్టి అది భావన చేసుకుని మీరు అలా ఉండే ప్రయత్నం చేయాలి. కానీ వెంకటేశ్వర స్వామికి ఇద్దరు కాబట్టి నాకు కూడా ఇద్దరంటే పోలీస్ స్టేషన్లో వేరేస్తారు బయటికెళ్ళి. ఇదే అర్థం చేసుకునే విధానం. అంచేత నా వాళ్ళు పరాయి వాళ్ళు అనే భేదం లేకుండా ఇద్దరు భర్త అయినా సరే ఈవిడ తల్లితోనో తండ్రితోనో మాట్లాడుతుందంటే నా గురించి ఏమైనా నేరాలు చెబుతుందేమో. వద్దండి, అనుమానం దేనికి? నువ్వు నేరాలు చెప్పేలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? అసలు ప్రవర్తించకపోతే నీకు ఈ అనుమానం ఎందుకు వస్తుంది? అంచేది హాయిగా ఉండాలి వాళ్ళకి. వాళ్ళు వచ్చినా అంతే, వీళ్ళు వచ్చినా అంతే, ఎవరు వచ్చినా అంతే. అందరూ మనవాళ్లే కదా. డబ్బులు పంచాలి, రేపు అదో సమస్య అవుతుంది ఖచ్చితంగా. డబ్బులు పంచాలి. ఎవరికి పంపించాలి? ఎవరికి అత్యవసరమైతే వారికి పంపించాలమ్మా. ధర్మాన్ని ఎప్పుడూ పరిస్థితులు నిర్ణయిస్తాయి, అనుబంధాలు నిర్ణయించకూడదు. పరిస్థితులు నిర్ణయిస్తాయి. నీకు ఎవరితో ఎంత అనుబంధం ఉన్నా సరే వాళ్ళకి డబ్బు అవసరం లేకపోతే అనవసరంగా ఇవ్వక. ఇప్పటికే చెల్లెలు కోటీశ్వరుణ్ణి పెళ్లి చేసుకుంది, ఆవిడ కోట్లు ఉన్నాయి. అయినా అక్కగారు ఇంకా చెల్లెలు అడిగింది కదా అని 10 లక్షలు భర్తకు తెలియకుండా అప్పించింది అనుకో, శ్రీమద్ రమారమణ గోవిందో హరి మళ్ళీ రావు. అవి ఎందుకు ఇచ్చే అవసరం? చెల్లెలకు ఉంది కదా, లేని వాళ్ళకి ఇవ్వచ్చు కదా. మనకి పెద్ద జబ్బు ఏమిటంటే మన వాళ్ళకే ఇస్తాం పట్టుకెళ్ళి ఉన్నా సరే. ఇవ్వక్కర్లేదండి. అనుబంధాలను బట్టి ఉండకూడదు డబ్బులు, పరిస్థితులను బట్టి. అక్కడ అనారోగ్యం ఉంది, అటువైపు అత్తగారు, ఇటువైపు అత్తగారు, అటువైపు మావగారు, ఇటువైపు ఎవరైనా కావచ్చు. అది సీరియస్. ఇవ్వాలి. వీరో వారో ఎవరో ఒకరు ఇవ్వాలి. ఇక్కడ ఇవాళ ఆర్థిక వ్యవహారాల వల్ల కూడా విడాకులు జరుగుతున్నాయి, గమనించండి. పత్రికల్లో వచ్చే వార్తలు గమనించండి. పత్రికల్లో వచ్చేవారు. నేను ఇవాళ పత్రికలో ఒక వార్త, ఒక ఉత్తరం చదివి వచ్చా. ఒక సోదరు రాసింది, ఒక అమ్మాయి. ఏమిటో తెలుసా? చాలా దుబారా చేస్తున్నాడు నా భర్త, నేను ఎలా వారించాలని అడిగింది. పాపం దుబారా ఏమిటో తెలుసా? ఈయనకి పెద్ద దుర్వ్యసనం ఏమిటంటే రోజు వచ్చేటప్పుడు ఆఫ్లైన్లో ఒక వస్తువు కొని పట్టుకొస్తాడు, ఇంటికి వచ్చాక ఆన్లైన్లో ఇంకోటి కొంటాడు. ఇది జబ్బు అంటారు. దీన్ని ఎందుకు కొంటున్నావు? ఏం అవసరం? ఆవిడ లెక్క రాసింది. ఇంటి దగ్గర ఈయన గారి చెప్పులు 16 జతలు ఉన్నాయట. 16 జతలు. మీకు ఎవరికైనా ఇంకా ఎక్కువ ఉన్నాయేమో ఆలోచించండి. ఇంటికి వెళ్ళి ఉంటాయి, నాకు తెలుసు. నేను అపార్ట్మెంట్ల ముందు చూస్తూ ఉంటా. చెప్పులకు అపార్ట్మెంట్ కావాలి అసలు. ఈయన కాఫీ తాగితే ఒక చెప్పులు వేస్తాడు, టీ తాగితే ఇంకో చెప్పులు వేస్తాడు ఈయన. కానీ మీ ముందు వేళ ఇంత గౌరవం పొందుతూ ఇక్కడ కూర్చుని హాయిగా మాట్లాడుతున్న మనిషికి జీవితం అంతా ఒక జత చెప్పులే ఉంటాయమ్మా, రెండో జత చెప్పులు నాకు ఉండవు అసలు. ఖచ్చితంగా అవే ఉంటాయి, ఒకటే ఉంటాయి. పైగా నేనే రోజు విడిచి రోజు పొద్దున్న 5:30కి లేచి సూర్యుడికి నమస్కారం చేసుకుని అక్కడ కూర్చుని వాటిని తుడుచుకుంటాను. నేనే 5:45కి మా ఇంటికి వస్తే నేను చెప్పులు తుడుస్తూ కనపడతా. ఆదివారం, మంగళవారం, గురువారం లెక్కది. రోజు విడిచి రోజు
అక్కడ ఒక గుడ్డ, దానికి ఒక క్లిప్పు అన్నీ ఉంటాయి. అది పెద్ద అందంగా ఉంటుంది. అది ఆ చెప్పులు స్టాండ్ కూడా చాలా దాని డిజైన్ దానికి ఉంటుంది. నేను కవిని, నాకు అందం కావాలి, చెప్పులు స్టాండ్ కూడా అందంగా ఉంటుంది. మంచి డిజైన్ ఉన్న గుడ్డ, ఆ డిజైన్ బయటికి కనపడాలి బట్టి దానికి ఒక క్లిప్ బట్టి నేను అక్కడ కూర్చొని ఆ పని నాకు ఆనందం కలిగించాలి. ఏదో సైకిల్ షాపులో కూర్చొని ప్యాచీలు వేస్తున్నాడు అనుకోకూడదు, ఆనందంగా ఉండాలి. అది సూర్యోదయం ఎంత ఆనందమో నాకు చెప్పులు తుడవడం కూడా అంతే ఆనందం. నా చెప్పులు చాలా అందంగా ఉంటాయి, అక్కడ దుమ్ము ఉండదు. ఉంటే నేనెందుకు ఇక్కడ, ఎవరు తుడవరు, నేనే తుడుస్తాను. మరి ఇవాళ మొత్తం చదివే వాళ్ళకి బీటెక్ ఎంటెక్ వాళ్ళకి షూస్, ఎన్ని షూస్ అన్న వాటిలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని జతల షూస్ ఉన్నాయి. మార్నింగ్ వాక్ ఒకటి, ఈవినింగ్ టాక్ ఒకటి, కాలేజీకి ఒకటి, గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఒకటి, బాయ్ ఫ్రెండ్ ఉంటే ఒకటి, పబ్కి వెడితే ఒకటి, క్లబ్కి వెడితే ఒకటి, ఎక్కడికి వెళ్ళకపోతే ఇంకోటి. ఇన్ని అవసరమా? ఇదే తగ్గించుకోవాలి బాగా. ఇన్ని ఖర్చులు పెట్టేస్తున్నట్టు ఆయన. చెప్పులు విపరీతం కొంటున్నాడండి, డ్రెస్సులు విపరీతం కొంటున్నాడు. ఎందుకు ఇది పొదుపు చేయాలి కదా మనమని భార్య అంటుంటే ఏదో చేస్తున్నాగా చాలుగా అంటున్నాడు. దెబ్బైపోతున్నాడు సంసారం ఖచ్చితంగా. అమ్మాయి ఏంటంటే తప్పులేదు. ఇదే ఆలోచించుకోవలసింది. ఇంకో చివరి మాట, ఉపవాసాలు చేసేది ఆవిడ వార్ధక్యమేనా ప్రాణభయమేనా? మనకి ఎంతసేపు ఈ లోకమే కాదమ్మా, పరలోకం, వచ్చే జన్మ, మోక్షం, ఆత్మజ్ఞానం, దాని గురించి కూడా ఆలోచించాలి. అందుకే పుణ్యతిథుల్లో ఉపవాసం చెయ్యాలి. కటిక ఉపవాసం కాదు. అన్నం తినే సమయానికి మజ్జిగో పాలు తాగితే అది సరిపోతుంది. ఎందుకోసం ఉపవాసం అంటే అన్నం మానేయడం కదా. మనం అన్నం మానేస్తే దేవుడికి ఏం ఉపయోగం అండి? కన్న తల్లి కదా దేవుడు అంటే. కన్న తల్లి ఎప్పుడు మనం అన్నం తినాలని కోరుకుంటుంది. దేవుడు ఎందుకు కోరుకుంటాడు మనం అన్నం మానే? ఉపవాసానికి అర్థం అది కాదు. ఉపే వాసం, ఉపే అంటే సమీపే, భగవంతుడికి సమీపంలో మన మనస్సును పెట్టడానికి అవకాశం ఉపవాసం. అంటే ఇంట్లో అందరూ అన్నం మానేస్తే అమ్మ వంట మానేస్తుంది. ఆడాళ్ళ జీవితంలో పెద్ద తద్దిన ఏదైనా ఉంటే ఈ వంటే. పొద్దున్న 3 గంటలు, సాయంత్రం 3 గంటలు. ఇది ఎంతకీ తెమలది. ఇది ఇంట్లో అందరూ అన్నం మానేశారనుకో, ఆవిడ వంట మానేస్తుంది. ఆవిడకి రోజుకు 6 గంటలు కలిసి వచ్చింది. సుఖంగా విష్ణు సహస్రం, లలితా సహస్రం అన్నీ చదువుకుంటుంది ఆవిడ. అమ్మకి సమయం కల్పించడానికి, మన మనస్సును భగవంతుడికి అర్పించడానికి వంట అనేది ఒక్కటి మానేస్తే బోల్డు సమయం దొరుకుతుంది. కాబట్టి అన్నం తినడం కూడా మానే అన్నారు. ఏ నష్టమా? ఎంత గొప్ప సంస్కృతి అండి, ఎంత గొప్ప సంప్రదాయం. ఒట్టి ఉపవాసం అనే దాని వెనకాల ఇంత అర్థం. మనం మానేసి అన్నం ఒకటి మానేసి ఇడ్లీ లాగించేసి, చపాతీలు లాగించేసి, మన ఇష్టం వచ్చిన సూత్రాలన్నీ మార్చేసేసి, ఇక అక్కడి నుంచి ఒకవేళ కటిక ఉపవాసం చేసిన ఏమిటో ఈవేళ తప్పలేదు. ఏడుపు ఎందుకమ్మా? ఉపవాసం తినేరాదా? ఇక వచ్చిన వాళ్ళ దగ్గరికల్లా ఇదే ఉపన్యాసం. ఉపవాసం తక్కువ, ఉపన్యాసం ఎక్కువ. మనకు పెద్ద భక్తుడిగా పేరు రావాలి ఇక్కడ. అవి నిత్యం ఉపవాసాలు ఉంటుందండి. ఈ క్రెడిట్ కోసం నువ్వు ఉపవాసం చేయక, దాని అర్థం తెలుసుకుని. నీ మనస్సు భగవంతుడి మీద లగ్నం చేయడానికి ఆ సమయాన్ని వినియోగించకపోతే నువ్వు తిని పడుకోవడమే మంచిది. దేవుడికి మంచిది, నీకు మంచిది. ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా? దీని గురించి 10 మంది దగ్గర ఉపన్యాసం, అది ఉపవాసం. ఇది క్రమశిక్షణ, ఇది త్యాగం. అందుకే నేను మా అమ్మ ప్రార్థనలో చెబుతున్నా, నీ క్రమశిక్షణకి ఎన్ని ఏండ్లు, త్యాగానుభూతికి ఎన్ని ఏండ్లు, త్యాగమున అమృతత్వమునందు మనడి 1000 సంస్కృతి ప్రాణమేవు. త్యాగేనైకే అమృతత్వమానసుకున కర్మణాన ప్రజయాధనేన త్యాగేనైకే అమృతత్వమానసుకు. నువ్వు చేసేటువంటి ఉద్యోగాలు, కర్మ అంటే నువ్వు చేసే ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయాలు, నీ సంసారాలు, వేటి వల్ల నీకు అమృతానందం కలగదు. అసలు ఆనందం కలుగుతుందా అనేది చెప్పలేని విషయం. ఉద్యోగం మంచిదైనా ఆనందంగా ఉంటామని చెప్పలేం. జీతం బాగానే ఇస్తారమ్మా. జీతం ఇచ్చిన వాళ్ళు ఏం ఊరికే కూర్చోబెట్టి పెళ్లి కొడుకు చేసిన సేవలు చేయరు. ఇక్కడ శుభ్రంగా 12 గంటలు డ్యూటీ చెబుతారు. ఏమైంది? కాస్త తక్కువ జీతం ఉన్న ఉద్యోగం చేసుకుంటే విశ్రాంతి కూడా ఉంటుంది. ఇక్కడ హై ప్యాకేజ్ అనగా హై బీపీ, ఇది హై, అది హై. పైగా ఈ హై ప్రొఫైల్ వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏమిటంటే, ఎప్పుడైనా ఉద్యోగం పోయిందంటే వీడు ఉద్యోగం దొరకదు. ఇంకా బయటికి వెళ్ళి ఎవడైనా ఉద్యోగం అడిగితే, మీరు హై ప్రొఫైల్ అండి, వీ క్యాంట్ ప్రొవైడ్ అంటాడు. మేబీ ఈ నెలకు 3 లక్షలు మేము ఎక్కడ ఇవ్వగలమండి, మాకు అంత అవసరం లేదు అంటే అప్పుడు చచ్చినట్టు మనమే. పర్లేదండి 30,000 పర్వాలేదు. దరిద్రుడు అయ్యాడు వీడు. 3 లక్షల వాడు 30,000కి పని చేస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ అదో భావ, నాకు 3 లక్షలు వచ్చేవి 30,000కి పని చేస్తున్నా. చేసావు కదా, ఒప్పుకున్నావు కదా, మళ్ళీ ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే రోగాలు వస్తాయి. అసలు మనం సుఖంగా ఆనందంగా బతకడానికి ఇంత అవసరమా అండి? విజయ విలాసం అనేటువంటి కావ్యంలో శ్యామకూర వెంకట కవి, రైతు కుటుంబంలో పుట్టిన మహానుభావుడు, మహాకవి. అర్జునుడి గురించి ఒక మహత్తరమైన కావ్యం రాశాడు. ఆయన ధర్మరాజును వర్ణిస్తూ చెబుతాడు, నాయకత్వ లక్షణం అంటే అది.
ఇవి ఉంటే ఆనందంగా ఉంటాం మనం, డబ్బక్కర్లేదు. కోపమొకింత లేదు బుధకోటికి కొంగుబసిండి, సత్యమా రూపము తారతమ్యములెరుంగు స్వతంత్రుడు, నూతన ప్రియాటోపము లేని నిశ్చలుడు, ఇటుల్ కృతలక్షణుడై చలంగగా ద్వాపర లక్షణుండనగవచ్చును కోయల ధర్మనందను. ధర్మరాజు భారతంలో నాయకుడు, అందరికీ తెలుసు. ఆయన మహావీరుడు కాబట్టి నాయకుడు కాలా, అలాగని మహావీరుడు కాకుండా పోలా. యుద్ధంలో ఆయన పరాక్రమంతో గడగడలాడించాడు దుర్యోధనుణ్ణి, కర్ణుణ్ణి కూడా, ఏం అనుమానం లేదు. కానీ ఆయన సహజంగా యుద్ధాన్ని కోరుకోలేదు. ధర్మరాజు పద్ధతి ఎలా ఉంటుందంటే, మన వల్ల యుద్ధం రావద్దు, కానీ యుద్ధం వస్తే మాత్రం మొదటి బాణం మనమే వెయ్యాలి. ఎందుకంటే శత్రువుకి బాణం వేసే అవకాశం ఇస్తే ఆ బాణంతో మనం పోతే ఇంకెవడేస్తాడు ఇక్కడ బాణం? ఎప్పుడూ యుద్ధానికి మనం కారణం కాకూడదు. కానీ యుద్ధమే వస్తే మొదటి బాణం మనం వెయ్యాలి, లేకపోతే శత్రువుకి అవకాశం ఇవ్వకూడదు. వాడు వేసిన బాణానికి పోతే. అందుకే ఆయన యుద్ధాన్ని ప్రేరేపించలేదు. సాధ్యమైనంత వరకు సంధికే చూశాడు. 5 ఊళ్ళు ఇచ్చినా చాలన్నాడు. ఇక అంతకంటే ఏమంటాడు? అది కూడా ఇవ్వకపోతే ఏం చేస్తాడు? అందుకే ఆయన కోపం లేదు. ధర్మరాజు కోపపడే సందర్భాలు చాలా తక్కువ, అరుదు. అసలు 1, 2 కూడా మొత్తం భారతంలో ఉన్నాయో లేదో. ఒక్కసారి ఆయనకి బాధతో కూడిన కోపం వచ్చిందిట. 17వ రోజు కర్ణపర్వంలో 17వ రోజుని కర్ణుణ్ణి ఒక్క బాణం వేసి కొట్టాడు. ఆయన మూర్చిపోయాడు. వెంటనే ఇంకో బాణం వేసేద్దాం అనుకున్నాడు. కానీ అర్జునుడు ప్రతిజ్ఞ గుర్తొచ్చింది. కర్ణుడిని చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు. మా తమ్ముడు చంపుతా అన్నాడు, వాడో తెక్క మనిషి, వీడిని నేను చంపానంటే వాడు అగ్నిలో దూకేస్తాడు, నా ప్రతిజ్ఞ నెరవేర్చాల. ఇదో పెద్ద తెక్క. ఇక్కడ పాండవులకు ఎవడ తెక్కలు వాడుకున్నాయి, వీళ్ళందరికీ ఎవడ తెక్కలు వాడుకున్నాయి. అందుకే యుద్ధంలో గెలవడం కష్టమైపోయింది. కృష్ణ పరమాత్మ వీళ్ళ చేత అబద్ధాలు ఆడించాడు, నానాగడ్డి తినిపించాడు. లేకపోతే వీళ్ళ ప్రతిజ్ఞలే కారణం. ఆయన మొదటి రోజే ఏం చెప్పంటే, దొరికిన వాడిని దొరికినట్టు వేసేయండి, ఈ ప్రతిజ్ఞలు వద్దన్నాడు. ఎవడు వింటే కదా ఆయన మాట. భగవద్గీత మనం విన్నాం ఏంటి? పాండవులు కూడా వినలేదు, ఎవడో వినలేదు. అంతా ఊరికే వింటే పుణ్యం అనుకున్నారంతే. ఆచరించిన అర్జునుడు కూడా ఆచరించలేదు, అనుమానం వెళ్ళండి, నేను నిరూపిస్తా. అర్జునుడికి భగవద్గీత అర్థమేంటే, అభిమన్యుడు పోగానే గోలు మీద గోలెట్టాడు. అక్కడే ఎంతమంది పోలేదు యుద్ధంలో, అలాగే నీ కొడుకు పోయాడు. ఎందుకు గోల? మరి ఎక్కడి నుంచి వచ్చిందండి? అర్థం కాలేదు, వంట పట్టలేదు విషయం అది. ఆయన కూడా పుస్తకాలు చదువుతూ కూర్చున్నాడు. ఇక్కడ భగవద్గీత ఇంట్లో ఉంటే పుణ్యం, భగవద్గీత చూస్తే పుణ్యం, ఈ మట్టి వేదాంతం చెబుతూ కూర్చున్నాడు. ఇంట్లో ఉంటే పుణ్యం ఏంటండి? దరిద్రపు మాట. నువ్వు ఒంట్లో ఉండాలి, ఇంట్లో ఉండవేటి? చదవాలి కదా, చదవు, ఆచరించవు, ఇంట్లో ఉంటే పుణ్యం. ఇది కూడా కనిపెట్టారు ఇక్కడ. దీనివల్ల పుస్తకాల వ్యాపారం పెరుగుతుంది. ప్రతి ఇంట్లో ఓ పుస్తకం పెడతారు, దాని మీద పసుపు కుంకం, వీలైతే నీళ్లు కూడా వేస్తారు. పుస్తకం పాడైపోతుంది చెదరబట్టేసి. ధర్మరాజుకి అర్థమైంది. ఆయనకి గద్దలు పాటి అంత గోల పెట్టలేదు. ఆయన స్థిరంగా ఉన్నాడు, కోపం రాలేదు ఆయనకి. కొట్టాడు, ఆగాడు. అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు కదా అన్నాడు. కానీ ఏం జరిగింది తెలుసా? జీవితంలో అవకాశాలు ఎప్పుడు ఎలాంటివి అంటే, ఏసీ తలుపులు లాంటివి మన వెనకాలే మూసుకుపోతాయి. అప్పుడే అందుకోవాలి. ఏసీ రూమ్ తలుపులు చూడండి, మనం వస్తుంటే వెనకాల మూసుకుపోతాయి. అవకాశాలు అంతే. కర్ణుడిని చంపే అవకాశం ధర్మరాజుకు వచ్చినా సరే 17వ రోజు మధ్యాహ్నం చంపకుండా అర్జునుడు కోసం వదిలాడు. అది కొంప ముంచింది. తర్వాత గంటన్నరలో కర్ణుడు ధర్మరాజును చంపేంత పరిస్థితి వచ్చేసింది. మారిపోయింది సీను. యుద్ధంలో అలాగే ఉంటాయి. యుద్ధం అంతే. ఈయన వదిలిపెట్టేందుకు ఈయనకి పడిన శిక్ష ఏమిటంటే, గంటన్నరలో కర్ణుడికి అర్జునుడు దొరికాడు, కర్ణుడికి ధర్మరాజు దొరికాడు. ఆయన నిరాయుధుడైపోయి నిలబడ్డాడు. వెంటనే కర్ణుడు ఆయన్ని చంపేద్దాం అనుకోవాలి. ఎందుకంటే ఆయన కుంతీదేవికి మాట ఇచ్చాడుగా చంపనని. బాగానే ఉంది. కానీ వెంటనే వెళ్ళి ధర్మరాజును పట్టుకుందాం అనుకున్నట్ట. అంటే బయటికి ఏం కనిపిస్తుంది అక్కడ ఉద్దేశం? బయటికి చూసేవాళ్ళకి ఏమనిపిస్తుంది? ధర్మరాజును పట్టుకుని దుర్యోధనుడికి అప్పగిస్తాడనమాట అనుకున్నాడు, అంతే కదా. కానీ అంతర్గత ఉద్దేశం అది కాదు. వ్యాసుడు రాస్తాడు అక్కడ అద్భుతమైన మాట. పవిత్రీకర్తుమాత్మానం స్కంధే సంస్పృశ్య పాణినా గృహీతుమిచ్చన్ అంటాడు. కర్ణుడు అనుకున్నట్ట, ఇటువంటి మహానుభావుణ్ణి ఒక్కసారి స్పృశించినా చేసిన పాపాలన్నీ పోతాయి, పట్టుకునే రూపంలోనైనా ధర్మరాజు బుధం మీద చెయ్యేద్దాం అనుకున్నట్ట. అంత గొప్పవాడమ్మా ధర్మరాజు, అంత గొప్పవాడు ధర్మరాజు.
పవిత్రీకర్తుమాత్మానం అని రాస్తాడు వ్యాసుడు అక్కడ. తనని తాను పవిత్రం చేసుకోవడం కోసం కర్ణుడు ధర్మరాజు భుజం మీద చేద్దామని చూసేట. కోపం ఒకంత లేదు అని చామకూర వెంకటకి వెంటలో ఉద్దేశం అది. ఇంత కోపం లేనివాడు ప్రపంచంలో ఉంటాడా ఎక్కడైనా? ఇప్పుడు కూడా నా చేతిలో ఓడిపోయి కోప్పడకుండా వెళ్ళిపోతున్నాడే. అర్జునుడి చేత నన్ను చంపిస్తాడేమో కానీ తాను చంపడం లేదే. ఇటువంటి మహానుభావుడు ఎక్కడైనా ఉంటాడా? ఆయన ముట్టుకున్నా పుణ్యమే కదా అని కర్ణుడి యొక్క అంతర్గత ఉద్దేశం ఏమిటంటే ధర్మరాజు వల్ల తనను తాను పవిత్రుడవుతానని. బయటికి కనిపించే దృశ్యం ఏమిటంటే పట్టి బంధిస్తాడేమో అనుకుంటున్నారు. వాళ్ళకంతే అర్థం అవుతుంది. దానికి వెంటనే శల్యుడు అక్కడ అంటాడు, వద్దో ముట్టుకోవద్దు, నీకు తెలియదు. తం శల్యం ప్రాక మా కర్ణ గృహీతాక పార్థివోత్తమం మా కరిష్యతి భస్మసాతో గృహీతమాత్రోత్వాం హత్వా మా కరిష్యతి భస్మసాత్. ధర్మరాజు వ్యక్తిత్వం అది, నాయకత్వం అంటే అది. ఏమనుకుంటున్నావు కర్ణ? ధర్మరాజును ముట్టుకుంటావా? ఊరుకున్నాడు కదా అని నువ్వు భుజం మీద చేస్తే ఇప్పుడు అవమానించినట్టు. ఒక్కసారి వెనక్కి తిరిగి ఎరుపెక్కిన కళ్ళతో కనుక నీ కేసు చూస్తే భస్మమైపోతావు. వద్దు, వాడు జోలికి వెళ్ళకో, నీకు తెలియదు నా మేనలుడు, నాకు తెలుసు వాడి విషయం అన్నాడు. అందుకని కోపమొకింత లేదు బుధకోటికి కొంగుబసిండి. లీడర్షిప్ మనం సంపాదించాలంటే ముందు చాలా సహనంగా ఉండాలి, కోపం తగ్గించుకోవాలి. ఈవేళ యువకుల్లో ఎక్కువగా కనపడుతున్నది కోపం, అసహనం. కాస్త కంప్యూటర్లో సర్వర్ డౌన్ అవగానే యా అంటాడు, ఇలా చచ్చావు ఇక్కడ, ఇది పెట్టింది. ఎంత దెబ్బ ఎందుకయ్యా? ఇదేమిటిది? ఎందుకు ఇప్పుడు ఇలా అంటే? పోనీ ఏదైనా సర్వర్ అప్ అయిందా? లేదే. అంత అప్సెట్ అయిపోవాలండి సర్వర్ డౌన్ అయితే. పైగా సాఫ్ట్వేర్ ఉద్యోగికి సర్వర్ డౌన్ అయితే సుఖం, ఎందుకంటే పని చేయక్కర్లేదు, కూర్చోవచ్చు అలాగే. సర్వర్ డౌన్, ఐ కాంట్ వర్క్. నీ ఏడుపు నువ్వు వేడు. ఏ యజమానవత మాత్రం ఏం చేస్తాడు ఇక్కడ? కరెంటు పోతే ఏం చేస్తాం ఒక్కోసారి, ఇది అంతే. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకో. ఎందుకంత కంగారు? ఏం లేదు, మనకేమిటంటే ఈ క్షణంలో అయిపోవాలి, ఇప్పుడు అయిపోవాలి, టైం లిమిట్, టార్గెట్. అందుకని కోపం తగ్గించుకోవాలి. నాయకత్వం ఉండాలంటే, లీడర్షిప్ ఉండాలంటే నాయకత్వం చాలా ఓపికగా అందరినీ సర్దుకుంటూ రావాలి. బుధకోటికి కొంగు బసిండి. పండితుల్ని చాలా గౌరవించేవాట ధర్మరాజు. మీరు పండితుల్ని గౌరవించడం అంటే మా బోటిగాళ్ళని పిలిచి దండలేయడం, సన్మానాలు చేయడం అది పెద్ద విషయం కాదమ్మా. నేను కానీ, ఇటు కిషోర్ కుమార్ గారు కానీ, ఇతరులు కానీ రాసిన పుస్తకాలు మీరు చదవండి. అప్పుడు పాండిత్యం అంటే ఏమిటో, తెలివి అంటే ఏమిటో తెలుస్తుంది. ఆ పుస్తకావిష్కరణ చేసింది అందుకే. ఆ పుస్తకం చదవాలి. ఆ వెనకాల అట్ట మీద అహం గురించి రాశారు ఆయన. నేను నాది నాకు కనపడగానే ముందు అదే చదివాను నేను. అదే బుధకోటికి కొంగు బసిండి. సత్యమా రూపము. ఆయన రూపం చూస్తే సత్యానికి ఇదే రూపం అనుకున్నారు. రామో విగ్రహవాన్ ధర్మ అంటారే, సత్యం అనే దానికి ఒక రూపకల్పన చేస్తే అదే ధర్మరాజు అన్నట్టుగా ఉన్నట్టు ఆయన వేషం కానీ, ఆయన చిరునవ్వు కానీ, ఆయన వ్యక్తిత్వం కానీ, రూపం కానీ. మన వేషాలు అలా ఉండాలి. మనం ఉద్యోగం చేసుకున్నా, పెళ్లి చేసుకున్నా, సంసారం చేస్తున్నా, తర్వాత పిల్లల్ని స్కూల్లో చేర్పించినా మన వేషధారణ ఎలా ఉండాలి అంటే వెంటనే నమస్కారం పెట్టేలా ఉండాలి. సత్యమా రూపము. మాటకు నిలబడతాడండి మనిషిని చూడండి ఎలా ఉన్నాడో, మాటకు నిలబడతాడనే నమ్మకం కలగాలి. తారతమ్యములెరుంగు. ముఖ్యంగా లీడర్షిప్, నాయకత్వం అంటే తరతమ భేదాలు తెలిసి ఉండాలి. మనుషులందరూ ఒకలాగే ఉంటారు, రూపానికి కనపడతారు ఎలాగా. కానీ ఇంగ్లీష్లో చెబుతారు చూడండి, ఏదో గుడ్, బెటర్, బెస్ట్. హీఈస్ గుడ్ అంటారు, హీఈస్ బెటర్ దాన్ సో అండ్ సో పర్సన్ అంటారు, హీఈస్ బెస్ట్ ఆఫ్ ఆల్ అంటారు. అంటే తేడా ఉందో లేదా? కంపారిటివ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. దాన్నే తెలుగులో ఏమంటారంటే తారతమ్యం అంటారు. తెలుగులో మాట లేకపోతే తరతమ భేదం. సుందరం అంటే అందంగా ఉంది, సుందరతరం ఆమె కంటే ఈమె అందంగా ఉంది, సుందరతమం అందరిలోనూ ఈవిడే అందంగా ఉంది. గుడ్, బెటర్, బెస్ట్. ఈ ఒక సంస్థ నడిపేటప్పుడు తరతమ భేదం తెలుసుకోవాలి. ఎవరికి ఏ పని చెప్పాలి, ఎవరికి చెబితే ఈ పని అవుతుంది. ఈ ప్రయాణాలు ఇష్టమైన వాడు ఒకడు ఉంటాడు ఉద్యోగస్తులు, వాడికి ప్రయాణం పని చెప్పాలి. కూర్చునే పని ఉన్నవాడికి కూర్చునే పనే చెప్పాలి. కూర్చునే వాడిని ప్రయాణం చేయమంటే వాడు ప్రయాణం జరగొట్టేస్తాడు, ఎక్కువ ఖర్చు పెట్టేస్తాడు. నిత్యం తిరగడం, బండేసుకు తిరిగే అలవాటు వాడికి నువ్వు అక్కడ కూర్చుని పుస్తకం చదవమన్నావు అనుకో, వాడు చదవడు, పుస్తకాన్ని చింపేస్తాడు, అట్టేసేస్తాడు, లేకపోతే అమ్మేస్తాడు సగం రేటుకి. వాడికి ఇష్టం లేదు, వాడు ఫోన్ చూసుకుంటూ కూర్చుంటాడు. వాడికి ఫోన్ మీద పనే చెప్పేది. అస్తమాను ఫోన్కి వెళ్ళి అలవాటు ఉన్నవాడికి బాగా ఫోన్ మీద ఎక్సర్సైజ్ చేయి, కళ్ళు వాచిపోయేలాగా. అంతే, ఇదే తారతమ్యం.
మనుషుల్లో కాస్త మంచి చెడ్డ తెలుసుకోవడం. స్వతంత్రుడు నాయకత్వ లక్షణం అలవడాలంటే ముందు స్వతంత్రంగా ఉండాలి. అంటే స్వతంత్రమైన నిర్ణయం తీసుకోగలగాలి, ఎవరి మీద ఆధారపడద్దు. ఎప్పుడు నాయకుడైన వాడు స్వసామర్థ్యం, నీ సామర్థ్యం మీద నువ్వు ఆధారపడి ఏదన్నా పని మొదలుపెట్టు. ఎవరి సామర్థ్యం మీద ఆధారపడ్డావనుకో, వారు అక్కడ లేకపోతే, వారు సెలవు పెడితే, వారు ఉద్యోగం మానేస్తే, వారు ట్రాన్స్ఫర్ అయితే, బదిలీ అయితే నీ పని ఆగిపోయినట్టేనా. ఆయన నమ్ముకుని మొదలుపెట్టానండి, ఆయన బిడిసిపిల్ల నుంచి ఐఐటీకి వెళ్ళిపోయాడండి. పడిపోతారు, మీరు ఉంటారేంటి ఇక్కడ? ఆయన నమ్ముకుని మొదలుపెట్టమని ఎవరు చెప్పారు? ఇంకా ఈవేళ నయం, కనీసం ఫోన్లో మాట్లాడుకున్న సలహాలు తీసుకోవచ్చు. పూర్వం వల్ల కుదరదు కదా. అంతే, నీ స్వసామర్థ్యంతో చెయ్యాలి ఏదైనా. ఇతరుల ఆలోచన మీద, ఇతరుల సంపద మీద, ఇతరుల సలహాల మీద ఆధారపడి పనులు చేయకూడదు. అవి తీసుకోవచ్చు, అందరి సలహాలు తీసుకోవచ్చు, కానీ వాళ్ళందరూ మానేసినా కూడా మనం చేయగలగాలి. అది ధర్మరాజుకి ఆ లెక్క ఉంది. స్వతంత్రుడు, స్వతంత్రత్వాన్ని ఆయన చూపించాడు. స్వతంత్రత్వాన్ని ఆయన చూపించాడు. ఘటోత్కచుడు మరణించగానే ఆయనకు చాలా బాధ అనిపించింది. భీముడు కొడుకు, వాడిని కర్ణుడు పెద్ద శక్తి వేసి చంపేశాడు. 14వ రోజు అర్ధరాత్రి 1 గంటకి చంపాడు వాడిని. అర్ధరాత్రి కూడా జరిగింది యుద్ధం. అప్పుడు 14వ రోజు స్పెషల్ భారత యుద్ధంలో రాత్రి పగలు జరిగింది. అర్ధరాత్రి పెద్ద శక్తి వేసి ఘటోత్కచుడిని చంపేశాడు. ఘటోత్కచుడు చనిపోగానే ధర్మరాజుకి అభిమన్యుడు చనిపోయినప్పటికంటే ఎక్కువ బాధ కలిగింది. ఎందుకంటే వనవాసం 12 ఏళ్లలో ఘటోత్కచుడు ఈయన పక్కనే ఉన్నాడు సేవకుడుగా. ముఖ్యంగా 4 పాండవులు, అర్జునుడు తపస్సుకు వెళ్ళాడు కదా, మిగిలిన 4 సేవకుల్లా ఉన్నాడు. అంతేకాదు, నడవాల్సి వస్తే ద్రౌపదీదేవి నడవలేదని తల్లి కదా నాకు అని ఆవిడని మోసుకుని తీసుకెళ్ళాడండి ఘటోత్కచుడు. మాయాబజార్లో ఎస్వి రంగారావు గారు ఉన్నారే, మీ పుస్తకం ఉంది కదా, ఇవాళ ఆవిష్కరించింది ఇక్కడ గోదావరి సంచిక. దానికి ముందు మాయాబజార్ బొమ్మ వేశారు. అందులో ఎస్వి రంగారావు గారు ఘటోత్కచుడు వేషం వేశాడే. ఆ ఘటోత్కచుడు పరమ పుణ్యాత్ముడు. ద్రౌపదీదేవిని మోసుకుని భుజాల మీద కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళాడు. అంత సేవ చేసిన ఘటోత్కచుడు చనిపోతే అర్జునుడు, కృష్ణుడు వీళ్ళెవరూ ఎక్కువ దుఃఖపడకుండా ఉండడం, కర్ణుడి మీదకి వెంటనే యుద్ధానికి వెళ్లకుండా ఉండడం చూసి ధర్మరాజు కోపం వచ్చింది. స్వతంత్రుడు, మీకు అసలు పిల్లలు చచ్చిపోతుంటే మీకు తెలియట్లా, కర్ణుడితో ఎవడు యుద్ధం చేయాలి, ఘటోత్కచుడు చేయడం ఏంటి, అర్జునుడు ఏమయ్యాడని అడిగాడు. కర్ణుడితో యుద్ధం చేసేది అర్జునుడు కదా, ఘటోత్కచుడు ఎందుకు పంపారు అసలు మీరు పిల్లాన్ని? అభిమన్యుడిని ఎందుకు పంపారు? పిల్లలను చంపేస్తున్నారు, పెద్దవాళ్ళు దాక్కుంటున్నారు అని కృష్ణార్జునుని ఇద్దరిని అధిక్షేపించి వెంటనే ధనుర్బాణాలు తీసుకుని నేను ఎడతాను, కర్ణుడు నేను తేలిపోవాలి, ఇది స్వతంత్రుడు అంటేను. సరే, బలవంతంగా కృష్ణుడు ఆఫ్ చేశాడు. నాయన నువ్వు వెళ్ళకు, కర్ణుడు చంపవలసింది అర్జునుడు, నువ్వు వెడితే అన్యాయంగా చచ్చిపోతావు వాడి చేతుల్లో, ఎవడి చావు ఎవడి చేతుల్లో ఉందో వాడే వెళ్ళాలి. ఆయనకి అన్నీ తెలుసు కాబట్టి మొత్తం మీద చెప్పి వ్యాసుడి చేసి చెప్పించి ఆఫ్ చేస్తాడు. కానీ స్వతంత్రమైన నిర్ణయం తీసుకుంటాడు ఆయన, స్వతంత్రుడు. ఇంకొక మాట, ఈవేళ లీడర్ అన్నవాడు ప్రతివాడు గుర్తుపెట్టుకోవాలి. నూతన ప్రియాటోపములేని నిశ్చలుడు. లీడర్షిప్, నాయకత్వంలో మనం కొనసాగాలి అంటే కొత్త వాటిని అభిలషించడం మానుకోవాలి, పాత వాళ్ళని రోత పెట్టడం మానుకోవాలి. పాతొక వింత కొత్తొక రోత, కొత్తొక వింత పాతొక రోత. ఇప్పుడు అందరికీ కాస్త కంప్యూటర్ కొత్త మోడల్ రాగానే పాత వదిలేస్తాడు. ఫోన్ ఏదైనా కొత్తది ఐకాన్ కొత్త మోడల్ 108 అనగానే ఉన్న ఫోన్ చెత్తలో బారేస్తాడు. ఎలక్ట్రానిక్ చెత్త పెరిగిపోయింది. ఇప్పుడు నువ్వు కొత్తగా వచ్చింది సరే, ఇప్పుడు ఉన్నది ఏమైంది, ఇదేమైనా తక్కువ, కొత్తది ₹1,00,000 ఫోన్, ఇది పాతది ఎంత కొన్నావు, 50,000కో 60,000కో కొన్నావు, అది వేస్ట్, వృధా అవడమే కాకుండా 40,000 అదనంగా పెట్టాలి. ఏడాది కూడా నువ్వు వాడలేదు. ఈ కొత్త ఆటోపాలు మానుకుని ఉన్న ఫోన్నే వాడుతూ ఉంటే గొప్ప లీడర్స్గా తయారవుతారు. మీరు అనుమానం ఏమీ లేదు అందులో. నేను ఈ చిన్న ఫోను 2,500 పెట్టి 2015లో కొన్నా, ఇప్పటికి వాడుతున్నాను, 9 ఏళ్ళు అయింది. నా బతుకంతా దీని మీద ఉంది. ఇది 2015లో కొన్నాను, కొన్న రసీదు కూడా నా దగ్గర. ఇందులో ఆన్ ఆఫ్ తప్పితే ఇంకేముండవు, నాకు అవసరం లేదు. మహా అయితే మెసేజ్ అంతే, ఇంకేముండదు. ఎవడు వాట్సాప్ ఫేస్బుక్ ఏమీ పంపడానికి వీల్లేదు, నేను చూడను. కాబట్టి ప్రశాంతంగా ఆరోగ్యంగా షుగర్ లేకుండా బీపీ లేకుండా 66 ఏళ్ల వయసులో సుఖంగా రోజు 2 గంటలు మాట్లాడగలిగే శక్తితో ఉన్నానంటే నా చిన్న ఫోన్ కారణం. అంతే, అర్థం చేసుకోండి, ఆచరణలో పెట్టండి వీలైతే. ఫోన్ స్క్రీన్ టైం ఎంత తగ్గిస్తే అంత మంచిది. మీరందరూ ఫోన్ వదిలేయలేరు, మీ జీవితాలు దాని మీద ఆధారపడ్డాయి. కానీ పొద్దున్నో అరగంట, సాయంత్రం అరగంట మించి నెట్ చూడొద్దు. ఆఫీస్ కోసం ఉద్యోగం కోసం చూడటం వేరు, మన సరదా కోసం కెలకద్దు. కెలిగితే పొద్దున్న అరగంట, సాయంత్రం అరగంట క్రమశిక్షణ టైం పెట్టి ఆ టైంలోనే చూడండి. ఎవడేం పంపినా ఆ టైం. నువ్వు నవ్వు మొహం పెడతావో, ఏడుపు మొహం పెడతావో, బొట్టన వేలు పెడతావో, చిటికిన వేలు పెడతావో, 2 కాళ్ళు పైకి ఎత్తేస్తావో, ఎత్తేయి, ఏదో చేసే ఒక అరగంట.
ఎవరైనా ఒరే నేను పంపాను చూడలేదు అంటే చూడను, ఇంకా పంపకని చెప్పండి, పంపడంతే. ఇంకా ఈ ఊరికే గుడ్ మార్నింగ్ చెప్పకపోతే తెగిపోయే బంధం, పంపించింది చూడకపోతే తెగిపోయే బంధం, ఉన్నా ఒకటే ఊడిపోయినా కూడా. తుమ్మితే ఊడిపోయే ముక్కు అంటారు. ఓ ముక్కు ఉందిట, తుమ్మితే ఊడిపోతుందని చెప్పాడు డాక్టర్ గారు. ఏం చేయమంటావు, ఇంకా ముక్కు ఏం చేయాలి, తుమ్మకుండా ఉంటాడా? తుమ్మితే ఊడిపోయే ముక్కు అంటారు. మన బంధాలు ఇంతేనండి, ఫ్రెండ్షిప్లన్నీ. ఐ శాంట్ గుడ్ మార్నింగ్, హ్యావ్ యూ నాట్ సీన్ అని ఊపుతాడు ఇక్కడ కాలు. నువ్వు గుడ్ మార్నింగ్ పంపితే నేను చూడాలా గాడిది గుడ్ మార్నింగ్? ఎవడు పంపమారా, నీకు పొద్దున్నే పని లేదు, నాకు కూడా పని లేదా? సరే పొద్దున్న లేవగానే ఫోన్ చూడటం ఏంటండి, దేవుడు మొహం చూసి దండం పెట్టుకోవడం మానేసి, మొహం కడుక్కోవడం లేదా, అన్నం కాఫీ తాగడం లేదా, ఫోన్ పూజ చేసుకోవడం ఏమీ లేదా, ముందు ఫోన్ చూస్తారు ఇక్కడ. ఏదో దరిద్ర పాటలేనా అన్నీ. ఆ ఫోన్లు నిండా ఏమైనా ఉంటాయంటే ఇంకా విడిపోయిన వాళ్ళని కూడా విడగొట్టేస్తున్నారు వీళ్ళే యూట్యూబుల్లో. వాళ్ళు సుఖంగా ఉండగా వాళ్ళ మధ్య కథలు కల్పించేసి. సెలబ్రిటీ అవడం అంత కర్మ ఇంకోటి లేదు ఈ దేశంలో. సెలబ్రిటీల మీద ఎన్ని కథలు అడుగుతారో, ఎన్ని మాటలు అడుగుతారో, వాడిని వీడిని లేనిపోని వాడిని ఇంటర్వ్యూలు చేసేసి లేనిపోనివన్నీ పెట్టేసి పరువు తీసేసి, పైగా వీడికి ఫోను ఇంకా పెట్టకుండా ఉండాలంటే నువ్వు 2 కోట్లు పంపించు. అందుకే దీని మొత్తానికి విరుగుడు ఏమిటో తెలుసా, పట్టించుకోవద్దు. సోషల్ మీడియా లాంటిదంటే కాగితం పులి. నువ్వు చూస్తే భయపడతావు, చూడకుండా ఉంటే సుఖంగా ఉంటావు. గొడవలేదు, నేను చూడడం, నన్ను అది భయపడలేదు. సోషల్ మీడియా కంటే ఎక్కువది ఏమిటో తెలుసా, మెంటల్ మీడియా. గమనించండి, మెంటల్ మీడియా అని ఒకటి ఉంది, మీకు తెలుసు తెలీదు. సోషల్ మీడియా అయినా వదిలించుకోగలరు, మెంటల్ మీడియాని ఎవడో వదిలించుకోలేడు. ఎవ్వరు లేకుండానే మనం చాలా ఆలోచిస్తూ ఉంటాం, మనలో మనమే ఘర్షణ పడుతూ ఉంటాం, మనలో మనమే 2 పార్టీలే వాదించుకుంటూ ఉంటాం. దిస్ ఈజ్ కాల్డ్ మెంటల్ మీడియా. ఈ మెంటల్ మీడియాని తగ్గించుకోవాలంటే భగవన్నామస్మరణ బాగా అలవాటు చేసుకోవాలి. నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః. ఏదో ఒక భగవన్నామాన్ని నిరంతరం మనస్సులో స్మరించాలి. ఇతర మతాల వారు వారి పెద్దలు స్మరించినటువంటి నామాలు స్మరించండి, మనకు మతభేదం ఏం లేదు ఇక్కడ, ఎవరైనా ఒకటే. మొత్తం మీద భగవన్నామస్మరణ చెయ్యాలి. ఇదంతా సృష్టి అంతా ఒక్కటే, అంతా ఒక్కటే, ఆ ఒక్కటే నేను అనే జ్ఞానం కలిగి ఉంటే మనస్సు మీద ఏ ఒత్తిడి ఉండదు, ఎవ్వరు మన ఏం చేయలేరు ఇక్కడ. దానికి అది పెద్ద ఉపాయం. భయకృత్ భయనాశనగా, భయం కలిగించేది ఈ సోషల్ మీడియా, మెంటల్ మీడియా. దీన్ని పరిహరిస్తే ఏమీ లేదు, ఏ భయమూ లేదు ఇక్కడ. ఎవరు లేరు కదా మనం మాట్లాడడం దేనికంటే. గమనించండి, మనం ఒంటరిగా ఉన్నప్పుడు కూడా మనసు ఆలోచిస్తూ ఉంటుంది, రకరకాల యుద్ధాలు, తర్కాలు, దేనికి ఎవరు లేరుగా. దానికి మనం కేటాయించాల్సింది ఏమిటంటే దీన్ని వెంటనే భగవన్నామంలోకి మరలిస్తే, మన ఇష్టదేవతను స్మరిస్తే కనుక 2 ప్రయోజనాలు. ఒకటి, మనస్సులో ఉండే పనికిమాలిన ఆలోచనలన్నీ పోయాయి. రెండోది, భగవద్ అనుగ్రహం కలగడానికి నిరంతర స్మరణ చాలా గొప్ప మార్గం. మీ టెక్నాలజీకి అందని విషయం ఇది. ఖచ్చితంగా మీరు చేసి చూడండి. మీరు పనిచేస్తున్నంత కాలము సర్వర్ డౌన్ అవ్వదు. మీరు పెట్టిన ప్రతి ఉద్యోగం మీకు వస్తుంది. మీరు చేసుకున్న పెళ్లి స్థిరంగా ఉంటుంది. సంతానం కలుగుతారు. అందరూ హాయిగా ఉంటారు. దానికి మూలమైంది భక్తి, జ్ఞానం, వైరాగ్యం. ఆ 3 ఖచ్చితంగా ఉండాలి. ఉంటేనే జీవితాలు బాగుంటాయి. దేవుడికి మన జీవితానికి సంబంధం ఏమిటి? దేవుడు అనేది ఊరికే ఒక విశ్వాసం, పనికిమాలిన మాట్లాడిన దేవుడు విశ్వాసం కాదమ్మా. ఈ ప్రపంచం మొత్తం విశ్వాసం, దేవుడు మాత్రమే నిజం. ఓన్లీ రియాలిటీ ఈజ్ గాడ్. ది హోల్ వరల్డ్ ఈజ్ జస్ట్ ఏ కాన్ఫిడెన్స్, జస్ట్ ఎ బిలీఫ్. ఈ ప్రపంచమే ఒక బిలీఫ్. వాస్తవం ఏదైనా ఉంటే అది భగవతత్వం. ఇవాళ ఇక్కడ నేను చెప్పగలిగిన విషయం కాదు ఇది. మీకు స్థాయి సరిపోదు, నాకు సమయము సరిపోదు. అలా చెప్పాలంటే అద్వైతం మూలంలోకి పెడితే చాలా చెప్పచ్చు విషయాలు. దానికి ఇంకా మీకు ఒకవేళ ఆసక్తి ఉండి మాకు చెప్తే బాగుండు అనుకునే వాళ్ళు ఒక పని చేయండి. ఇప్పటికే నేను యోగ వాసిష్టం మీద 10 భాగాలు మాట్లాడాను. వస్తుంది మా శ్రీ గరికపాటి నరసింహరావు అఫీషియల్లో యోగ వాసిష్టం అని వస్తుంది. వశిష్ఠుడు రామచంద్రమూర్తికి చేసిన బోధ, అదంతా అద్వైత సిద్ధాంతం. 10 భాగాలు మొత్తం కాలేజీ ఉదాహరణలతో, ఆధునిక జీవితంలో ఉదాహరణలతో చెప్పా, ప్రాచీన ఉదాహరణలు కాదు. మీకు అందరికీ అర్థమవుతుంది హాయిగా. అది పూర్తి వేదాంతం. అది అర్థమైతే ఇంకా భగవంతుడు లేడైన వాడు ప్రపంచంలో ఉండడు. అసలు భగవంతుడే ఉన్నాడు, మనమే లేవని చెప్తాడు ఇక్కడ. అది అర్థమైపోతుంది ఇదంతా మాయని. ఇది మాయని తెలియకే మనం కొట్టుకు చస్తున్నాం ఇక్కడ. ఈ మొత్తం హోల్ లైఫ్ ఈజ్ జస్ట్ ఎ డ్రీమ్. ఇది ఒక కళ, ఎందుకంటే ఏం లేదు ఇక్కడ. నువ్వు పడుకుని కలగన్నట్టే ఒక సమిష్టి తత్వం కలగంటుంది. ఆ సమిష్టి తత్వమే ఇదంతా. అందులో భాగంగా మనం ఉన్నాం ఇక్కడ. తెల్లారితే ఏమీ లేదు, జ్ఞానం కలిగితే ఏమీ లేదు. తెల్లారితే కళ లేదు, జ్ఞానం కలిగితే ప్రపంచమే లేదు. జ్ఞానవంతుడైన వాడికి ప్రపంచంలో ఏం జరిగినా ఒకటే. ఆ తత్వం తెలుసుకోవాలి.
అది స్వతంత్రుడు. నూతన ప్రియాటోపములైన నిశ్చలుడు. ముందు మీరు జీవితాలు బాగుండాలంటే నాయకుడుగా నేర్చుకోవలసింది కొత్త వస్తువులు కోరుకోవద్దు మిత్రమా. ముందు ఉన్న వస్తువు వాడండి, ఉన్న ఫోన్ వాడండి, ఉన్న బట్టలు వాడండి. ఇందాక నేను పొద్దున్న ఏదో పేపర్లో వచ్చిన ఉత్తరంలాగా రోజు 2 జతల బట్టలు తెచ్చుకుని ఏం చేస్తారండి, రెడీమేడ్ దొరుకుతున్నాయి ఇక్కడ. ఆడ మగ అందరికి తేవడం, హ్యాంగర్లు కూడా తేవడం, బీరువాళ్ళు అలా పెట్టడం. ఎప్పుడు వాడరు, ఎప్పుడూ తొడగరు. ఒక్కొక్కళ్ళకి 200 డ్రెస్సులు. ఇన్నున్నా కానీ ఏం చేస్తాడు, మళ్ళీ ఒకటే జీన్స్ ప్యాంట్ 20 రోజులు చేస్తాడు. అదేదో దీక్షలాగా అట్ట కట్టేసి మొత్తం ఉన్నా సరే దాన్నే దొడుగుతాడు. మరి ఇన్ని కొనుక్కోలేదు ఎందుకు, అది వాడేయచ్చు కదా అవతల. ఈ నూతన ప్రియాటోపములైన నిశ్చలుడు. ఈ రకంగా కృత లక్షణుడు, అన్ని లక్షణాలు కలిపి ఉన్నాయి అన్నట్టుగా ధర్మరాజు ఉంటే ఆయన ద్వాపర లక్షణుడు అంటారు. ఏమిటండి అన్నారు. ఇందులో 2 అర్థాలు. కృత లక్షణుడు అంటే కృతయుగంలో లక్షణాలు కలిగి ఉన్నాడు. ద్వాపర యుగం వాడు అంటారు. ధర్మరాజు ద్వాపర యుగం వాడు కదా అని ఒక అర్థం. రెండో